హాయ్ హలో అండి. వెల్కమ్ టు ట్రైవెబ్స్ మీడియా. నేను మీ శివకుమార్. సో ఈరోజు మనము రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వినోబా నగర్ జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ దగ్గర అయితే వచ్చామండి. సో ఈ ఫౌండేషన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఎంతోమంది గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నటువంటి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఎంతో టాలెంట్ ఉంటుంది. బట్ ఎంత టాలెంట్ ఉన్నా కూడా వాళ్ళకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసే వాళ్ళు అనేది ఎవరు ఉండరు. సో ఈ ఫౌండేషన్ ఏం చేస్తుందంటే అట్లాంటి పేద పిల్లలకు ప్రతి ఒక్కరికి కూడా ఈ ఫౌండేషన్ ద్వారా వాళ్ళ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ ఈ ఫౌండేషన్ తరపున ఒక మంచి మంచి కోచెస్ని పెట్టి వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి కోచింగ్ ఇచ్చి నేషనల్ లెవెల్ వరకు కూడా తీసుకెళ్లే విధంగా వీళ్ళైతే కృషి చేస్తున్నారు. సో ఈ యొక్క ఫౌండేషన్ గురించి మరిన్ని విషయాలు మన సార్ని అడిగి తెలుసుకుందాం. ఓకే, సో హాయ్ సార్. నమస్తే అండి. మీ పేరు? నా పేరు సదా వెంకటరెడ్డి. సార్ చెప్పండి సార్, ఈ ఫౌండేషన్ గురించి ఇంకా వివరంగా మీరు చెప్పండి సార్. మీరు చూస్తున్నటువంటి స్థలం పేరు సాధన కుటీర్. ఇది జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ యొక్క వర్కింగ్ ప్లేసు. 2008లో జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ ప్రారంభమైంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతిభావంతుడైనటువంటి ఏ విద్యార్థి కూడా కేవలం ఆర్థిక బేదరికం కారణంగా టాలెంట్ కోల్పోవద్దు. అలాంటి వారికి సరైన సమయంలో సమాజం అండగా ఉండాలని ఒక చిన్న కాన్సెప్ట్ తోటి, మనందరికీ తెలుసు సమాజం ఎంతోమంది టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళని సరైన సమయంలో గుర్తించక వాళ్ళ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితుల కారణంగా వాళ్ళ టాలెంట్ని కోల్పోయింది. చాలామంది గ్రామీణ క్షేత్రాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, అనేక స్థలాల్లో కావచ్చు, రైట్ టైంలో వాళ్ళకి సపోర్ట్ లేకుండా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి టాలెంట్ ఉన్న అంశాలలోనే వాళ్ళ టాలెంట్ కోల్పోయారు. సో ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు కూడా అలా జరగకూడదు. కొద్ది మందికైనా మనం ప్రయత్నపూర్వకంగా ఇది ఒక సామాజిక బాధ్యతగా అలాంటి వారికి అండగా ఉండాలని ఒక కాన్సెప్ట్ తీసుకొని జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ పనిచేస్తుంది. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో దాంట్లో భాగంగా ఇప్పుడు మన అందరం ఎవరిని అడిగినా సమాజంలో చెప్పే విషయం ఏంటంటే బీద పిల్లలు ఎక్కడ ఉన్నారు అంటే ప్రభుత్వ పాఠశాలల్లో అంటారు. అందుకని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి పిల్లలని వారికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అంశంలో గుర్తించి ఒక సంవత్సరం మొత్తం కూడా నిరంతరంగా రెసిడెన్షియల్ క్యాంప్స్ ద్వారా వాళ్ళ టాలెంట్ని సానబట్టేటువంటి కార్యక్రమాన్ని రచన చేసుకున్నాం. దాని పేరే శాక్ అంటే స్పోర్ట్స్, అకాడమిక్, కల్చరల్. ఈ 3 కేటగిరీల్లో కలిపి ఒక 12 అంశాలు ఉంటాయి. ఈ 12 అంశాలలో నీడీ, డిజర్వింగ్ అండ్ టాలెంటెడ్ స్టూడెంట్స్ని మనం సెలెక్షన్ చేసుకొని సంవత్సరంలో ఒక 60 రోజుల శిక్షణ, అంటే అన్ని సెలవు రోజులలోనే వాళ్ళ అకాడమిక్గా ఎక్కడ ఇబ్బంది కాకుండా వాళ్ళు స్కూల్లో హాలిడేస్ ఉన్నప్పుడు మాత్రమే మనం శిబిరాలు నిర్వహిస్తాం ఎక్స్పర్ట్స్ తోటి. ఉదాహరణకి మొన్న సమ్మర్లో ఒక 25 రోజుల క్యాంపు పూర్తయింది. అట్లా ప్రతి నెల ఒక 5 రోజుల చొప్పున సంవత్సరం అంతా వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అంశంలో ఎంపిక చేసిన అంశంలో శిక్షణ జరుగుతుంది. ప్రస్తుతానికి కబడ్డీ, వాలీబాల్, పెయింటింగ్, యోగా అంశాలలో సెలక్షన్స్ జరిగిపోయినాయి. మేము సెలక్షన్స్ 7th క్లాస్లో వాళ్ళని సెలక్షన్ చేసుకుంటాం. 7th ఎండింగ్లో చేసుకుంటే ఆ అబ్బాయి 8th, 9th, 10th ఈ 3 years కూడా కంటిన్యూస్గా సంవత్సరంలో 60 రోజులు ఇక్కడ శిక్షణ తీసుకోవాలి. అట్లా 3 సంవత్సరాలు అంటే 180 days అవుతుంది. ఈ 180 daysలో టాలెంట్ ఉన్నటువంటి ఆ విద్యార్థికి ఒక భరోసా కలుగుతుంది. సమాజం నా వెనకాల ఉంది, మా తల్లిదండ్రులు బీద వాళ్ళు అయి ఉండొచ్చు, లేదా మా కుటుంబం బీదది అయి ఉండొచ్చు, సమాజం నన్ను ఎవరు ఆదుకోలేకపోవచ్చు అన్న ఒక ఆత్మన్యూనతా భావంతో ఉండకుండా మనం అట్లాంటి పిల్లలకే ఇక్కడ ఎంపికలు జరుగుతున్నాయి. ఇది జిల్లా విద్యాశాఖ సమన్వయంతో మనం ఎంపికలు చేసుకున్న తర్వాత ఒక్కసారి ఈ సాధన కుట్రలకు వచ్చిన తర్వాత అన్ని వసతులు ఉచితంగా కల్పిస్తున్నాం. ఉచితంగా కల్పించడంలో ఉద్దేశం ఏంటంటే వాళ్ళు బీదవారు అని కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఇందాక చెప్పినట్టు ప్రభుత్వ పాఠశాల చదువుకున్న పిల్లలు, గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న పిల్లలు బీదవాళ్ళని ఒక ఆలోచన వాళ్ళకి రాకుండా వాళ్ళని పల్లె ఆనిముత్యాలను ఒక ట్యాగ్ లైన్ ఇచ్చి వాళ్ళ లోపల ఆత్మన్యూనతాభావం ఏం లేకుండా మనమే పల్లెల్లో ఉన్నటువంటి ఆనిముత్యాలను మనమే ఈ సమాజానికి అండగా నిలబడాలని ఒక ప్రేరణ కోసం ఇక్కడ నిత్యం ఆ రాళ్లలో నిక్షిప్తమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అబ్దుల్ కలాం, ఆ భారతమాత విగ్రహాల స్ఫూర్తిగా వారి సన్నిధిలో ఇక్కడ వాళ్ళకి శిక్షణ జరుగుతుంది. ఆ శిక్షణలో భాగంగా మనం ఇక్కడ వాళ్ళకి ఒక 3 గొప్ప నినాదాలు ప్రతినిత్యం స్మరణ చేసుకుంటాం. నిత్య ప్రేరణ శక్తులు అంటాం వాటిని. ఉదాహరణకి వాటిని మనం నినాదాలు అని కూడా వాళ్ళకి శక్తినిచ్చేటవి. ఎందుకంటే పిల్లలు ఆత్మన్యూనతో అంత దూరంలో వచ్చిన తర్వాత
మొదటి నినాదం ఏంటంటే మనం ఉన్నతంగా ఎదగడానికి మనకు ప్రపంచం కావాలి. మనం ఎదిగిన తర్వాత ప్రపంచానికి మనం కావాలి. అందుకే ప్రపంచం మన కోసం ఎదురు చూసేలా మనం ఎదగాలి అని. అంటే నేను బీదవాడిని, నా తల్లిదండ్రులు బీదవాళ్ళు, నా కుటుంబం బీదది అన్న ఒక ఆలోచనతో మనం ఎప్పుడూ ఉండకూడదు. మనం మన అనుకున్నటువంటి అంశంలో నిజాయితీగా నువ్వు నిలబడితే గనక సమాజం ఎవరినో ఒకరిని మన దగ్గరికి పంపిస్తుంది. మనం ఎదిగే క్రమంలో అందరి సహాయం తీసుకోవాలా. ఎదిగిన తర్వాత తిరిగి సమాజానికి ఇవ్వాలని ఒక నినాదం ఇస్తాం. కానీ ఎదిగే క్రమంలో కూడా ఏదో తప్పటడుగులు వేస్తూ వేరే రకంగా కాకుండా నిజాయితీగా పనిచేయాలని చెప్పుకుంటూ, నిజాయితీగా జరిగే ఏ ఉద్యమానికైనా, ఏ కార్యానికైనా ప్రకృతి తల వంచి సహకరిస్తుందని చెప్తాం మనం. అయితే ఇప్పుడు జనరల్‌గా పేద ప్రజల విద్యార్థులు అంటున్నారు కదా! సో, అది మీ ఫౌండేషన్ గురించి వాళ్ళకి ఎలా తెలియజేస్తున్నారు? అంటే ఓన్లీ ఇక్కడున్న ఇబ్రహీంపట్నంలో ఉన్న ఈ వినోబా నగర్ ఉన్న ప్రజలను మాత్రమే చూస్తారా? లేకపోతే ఇంకా ఎక్కడి నుంచైనా చాలా దూరం నుంచైనా మీరు సెలెక్ట్ చేసుకుంటారా? ఇన్‌కేస్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళ వరకు మీరెలా రీచ్ అవుతారు? వాళ్ళకి ఇలాంటిది ఒక సంస్థ ఉంది. అంటే ప్రతి పేద విద్యార్థికి కూడా ఇలాంటి ఒక సంస్థ ఉంది. మనము డబ్బులు లేవని చెప్పేసి ఎవరు కూడా నిరుత్సాహపడకుండా ఇలాంటి ఒక సంస్థ ఉందని వాళ్ళకి ఎలా తెలియాలో ఎలాంటి చర్యలు మీరు తీసుకుంటున్నారు? ప్రస్తుతానికైతే మేము రంగారెడ్డి జిల్లాలో అంతా చేస్తున్నాం. అంటే గవర్నమెంట్ స్కూల్ సుమారు ఒక 450, 500 గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి. సో, జిల్లా విద్యాశాఖ సమన్వయంతో మనం ఏం చేస్తామంటే ఇందాక చెప్పినటువంటి కబడ్డీ, వాలీబాల్, పెయింటింగ్, యోగాల్లో కూడా సెలక్షన్ క్రైటీరియా ఎట్లుంటుందంటే ప్రతి స్కూల్ నుంచి ప్రతి ఈవెంట్లో ఇద్దరే రావాలా. అది ఎవరు ఇందాక చెప్పినట్టు నీడీ, డిజర్వింగ్ అండ్ టాలెంటెడ్. మనం డిఓ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి ప్రొసీడింగ్ తీసుకుంటాం. ప్రొసీడింగ్ తీసుకొని ప్రతి స్కూల్‌కి సమాచారం ఇస్తాం. మా వైపు నుంచి కొద్దిమంది వాలంటీర్స్ మండల వారీగా ఉండి వాళ్ళందరికీ సమాచారం ఇస్తారు. సెలక్షన్స్ ఇక్కడ జరుగుతాయి. ఆ సెలక్షన్‌కి వచ్చేటప్పుడు ఇందాక చెప్పినట్టు 7th క్లాస్ పిల్లలే రావాలా. దాంట్లో వానికి ఇంట్రెస్ట్ ఉండాలి, టాలెంట్ ఉండాలి. అట్లున్న పిల్లలని ప్రతి స్కూల్ నుంచి ఇద్దరే రావాలి. ఇక్కడికి అందరూ కాదు. అట్లా వచ్చిన సుమారు ఒక్కొక్క ఈవెంట్‌లో 400 స్కూల్స్ అంటే 800 మంది అవుతారు. సో, అట్లా నుంచి మనం ఈవెంట్‌కి 50 మందినే తీసుకుంటాం. అట్లా 200 మంది పిల్లలకి ఇక్కడ రెసిడెన్షియల్ క్యాంపులు అంతా రెసిడెన్షియల్ మోడ్‌లో ఇక్కడికి వచ్చిన తర్వాత అనేక మంది వ్యక్తులు, సంస్థల సహాయ సహకారాలతోటి ఈ కొద్ది మంది పిల్లలనైనా సమాజానికి వీళ్ళ దగ్గర టాలెంట్ ఉంది అన్న ఒక సమాచారాన్ని సమాజానికి చేరవేయాలన్న ఒక ప్రయత్నం మన దగ్గర జరుగుతున్నది. ఇది 2008 నుంచి జరుగుతుంది. 2010 నుంచి 10th క్లాస్‌లో సంబంధించిన విద్యార్థులు కూడా క్యాంప్ పెడతాం. ఎందుకంటే ఇంటి దగ్గర ఉండి చిన్న చిన్న కారణాల చేత చదువుకి ఇబ్బంది పడేటువంటి పిల్లలు, టాలెంట్ ఉన్నటువంటి పిల్లలకి వాళ్ళని కూడా సుమారు 250, 350 విద్యార్థుల వరకు కూడా మనం క్యాంపులు నిర్వహించినటువంటి సందర్భం ఉన్నది. ఇక్కడ వసతులు కొంచెం తక్కువ ఉన్న కారణంగా ప్రస్తుతానికి మాత్రం ఒక 150 మందికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ ఇంకొక దీన్ని వసతులన్నీ పూర్తి చేసి 250, 300 మందికి మనం ఇక్కడ అకామిడేషన్ చేసి సంవత్సరం తిరిగేసరికి ఒక 1000 మంది టాలెంట్ ఉన్నటువంటి బీద పిల్లలని సమాజానికి పరిచయం చేయాలని ఒక తాపత్రయంతో ఇక్కడ పని జరుగుతున్నటువంటి సందర్భం ఉన్నది. అయితే ఈ సంవత్సరానికి మీరు అనుకున్నట్టు అందాజ ఎంతమంది పిల్లలకి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నారు? మనం చెప్పినా కదా ఇందాక ప్రతి ఈవెంట్లో 50 మందిని చేసుకుంటాం. అట్లా గత సంవత్సరం సెలక్షన్ చేసుకున్నటువంటి కబడ్డీ, వాలీబాల్‌లో ఒక బ్యాచ్ అయిపోయింది. 60 రోజుల శిక్షణ పూర్తయిపోయింది. మళ్ళీ సెకండ్ బ్యాచ్ కూడా చేసుకున్నాం. ఇప్పుడు పెయింటింగ్, యోగా, కబడ్డీ, వాలీబాల్‌లో కూడా 2 బ్యాచ్‌లు కలిపి సుమారు 200 మంది పిల్లలు. అంటే మన ప్రస్తుతానికి 200 మందికి సరిపడా అకామిడేషన్ మాత్రమే ఉన్నది. సో, వాళ్ళకి సంబంధించిన సిలబసే కంటిన్యూస్ జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఈ సంవత్సరం కూడా సెలక్షన్ చేసుకుంటే ఇందాక మీరు అన్నట్టు ఇక్కడ వాళ్ళకి చేస్తారంటే ప్రస్తుతానికి రంగారెడ్డి జిల్లానే చేసినాం. కానీ ఈసారి కొద్దిమంది పాలమూరు జిల్లా అంటే మహబూబ్‌నగర్ జిల్లా వాళ్ళు, నల్గొండ జిల్లా వాళ్ళు కూడా ఈ కాన్సెప్ట్ ఏదో బాగుంది, మాకు కూడా అవకాశం ఇవ్వండి, మనం కూడా మీతో చేరుతామంటే అన్న సందర్భంలో నెక్స్ట్ ఇయర్ నుంచి మేము మహబూబ్‌నగర్ నుంచి, నల్గొండ నుంచి కూడా ఒక 50 మంది స్టూడెంట్స్‌ని దాంట్లో తీసుకొని అకామిడేట్ చేద్దాం. మొత్తం కలిసి ఒక 300 మందికి అని ఒక ప్రయత్నం జరుగుతుంది మా దగ్గర. ఎందుకంటే సమాజంలో ఇప్పటికీ ఎందుకంటే మీలాంటి వాళ్ళది కానీ నాలాంటి వాళ్ళది ఇంకెవరిదైనా కూడా ఒక సానుభూతి ఎవరి మీదకి పోతుందంటే వాడు అంగవైకల్యంతో ఉంటానో లేదా అనాథ అయితేనో అయ్యో పాపం అన్న ఒక సానుభూతి అందరి వాళ్ళ దగ్గరికి పోతుంది. కానీ ఇట్లాంటి టాలెంట్ ఉన్నటువంటి పిల్లలు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. అడుక్కోవాలి నా దగ్గర టాలెంట్ ఉంది చెప్పేటువంటి అంత బలహీన మనస్కులతో వారు ఉంటారు. బట్ అట్లాంటి వాళ్ళని సమాజం ఏరి కోరి నీ దగ్గర టాలెంట్ ఉంది, ఈ టాలెంట్ నీది కాదు ఇది సమాజాన్ని అని బలంగా నొక్కి చెప్పి వాళ్ళకు మనం వెంట నిలబడితే కనుక వాళ్ళు ఎదిగేంత వరకు తిరిగి సమాజానికి తీసుకున్న దానికంటే 1000 రెట్ల కంటే ఎక్కువ కూడా వాళ్ళు సమాజానికి తిరిగి ఇస్తారన్న నమ్మకంతో ఈ పనిలో ఉన్నాం మేము. అది చాలా గొప్ప విషయం అండి. అయితే ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతానికి ఈ సంస్థ ద్వారా ఎంతమంది పిల్లలు శిక్షణ పొందారు? ప్రతి సంవత్సరం ఒక 200 మంది 10th క్లాస్, 250, 300 మంది వరకు ఇచ్చామండి శిక్షణ.
2010 నుంచి క్యాంప్స్ జరుగుతూ ఉన్నాయి వరుసగా. 2010 నుంచి 2020 వరకు 10 సంవత్సరాలు ఇంటూ 2 ఈజీగా 250 అనుకున్నా కనుక ఒక 3000 మంది వాళ్ళు రెసిడెన్షియల్ క్యాంప్స్. ఇప్పుడు ఒక 600-700 మంది, 3000 మంది రెసిడెన్షియల్ క్యాంప్స్. ఇది కాకుండా మనం సంకల్ప దివస్ పేరు మీద, గవర్నమెంట్ స్కూల్స్ యాన్యువల్ డేస్ పేరు మీద, తర్వాత గర్ల్స్ కి బాయ్స్ స్కిల్స్ అని చెప్పి మొక్కను బతికిద్దాం అనే కాన్సెప్ట్ తీసుకుని అన్ని గవర్నమెంట్ స్కూళ్ళకి సంబంధించిన స్కూళ్ళలో 100 స్కూళ్ళకి మొక్కలు, వాటితో పాటు ట్రీగార్డులు ఇచ్చేటువంటి కార్యక్రమం, ఇట్లాంటివన్నీ కార్యక్రమం చేసి రెసిడెన్షియల్ మోడ్లో వచ్చి మాత్రం ఇప్పటి వరకు 3 నుంచి 3.5 వేల మంది విద్యార్థులకు ప్రత్యక్షంగా రెసిడెన్షియల్ క్యాంపులో శిక్షణ పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. సో అంటే ఇప్పుడు బాయ్స్ అండ్ గర్ల్స్ కి ఇద్దరికి ట్రైనింగ్ జరుగుతుంది ఇక్కడ, లేకపోతే ఓన్లీ బాయ్స్ కేనా? 2017 వరకు బాయ్స్ అండ్ గర్ల్స్ కి ఇచ్చామండి. ఈ క్యాంపస్ లేదప్పుడు, అప్పుడు వేరే క్యాంపస్ ఇచ్చేటోళ్ళం. కానీ ఇక్కడ గర్ల్స్ కి కొంచెం ఇబ్బంది చెప్పి ప్రస్తుతానికి అకామిడేషన్ ఇంకా పూర్తిగా లేదు, అందుకని చెప్పి కేవలం బాయ్స్ కి మాత్రమే ఇక్కడ మనం అకామిడేషన్ చేస్తున్నాం, వాళ్ళకి మాత్రమే క్యాంప్స్ పెడుతున్నాం. ఎందుకు అట్లా? ఇప్పుడు అంటే జనరల్ గా బాయ్స్ కి గర్ల్స్ కి ఇద్దరికి వేస్తే ఇంకా బాగుంటది కదా. సో ఇబ్బందులు అని చెప్పేసి మాట మీరు అంటున్నారు కాబట్టి, సో ఇబ్బందులు అంటే ఎలాంటి పరంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఫస్ట్ థింగ్, అండ్ సెకండ్ థింగ్, అలాంటి ఇబ్బందులు మరి గవర్నమెంట్ దృష్టికి మీరు తీసుకెళ్ళలేదా? ఇన్ కేసు తీసుకెళ్ళినా కూడా వాళ్ళు ఏం చేయట్లేదా? ఎందుకు అంటే అది ఇబ్బందులు పడాల్సి వస్తుంది అన్న మాట అంటే దేని కారణంగా వస్తుంది? అంటే ఇది గవర్నమెంట్ ని మనం తప్పు చూపాలనో, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు, చాలా మంది విద్యార్థులకి ఇక్కడ శిబిరంలో వచ్చిన పిల్లలకి వాళ్ళకి ఒకటే మాట చెప్తా ఉంటాం, ఏంటంటే వాళ్ళ తప్పు చూపే విధంగా కాదు, కానీ జనరల్ ఇప్పుడు ఇట్లాంటి పేద ప్రజలకు సపోర్ట్ చేస్తున్నప్పుడు జనరల్ గా వాళ్ళ వంతు సాయం, లైక్ ఇలాంటిది ఒక చిన్న డొనేషన్ కైండ్ ఆఫ్, ఏదో ఒక సపోర్ట్ విధంగా ఏదో ఒకటి చేస్తుంటారు కదా. సో ఇట్లా మాకు ఇలాంటి అంటే ఇలాంటి పరిస్థితులు ఉన్నది, దీనివల్ల కొంతమంది పేద ప్రజల విద్యార్థులు మెయిన్గా బాలికలు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. సో దాని పరంగా మాకు కొంచెం సపోర్ట్ కావాలి అని చెప్పేసి అలా అడగడం జరిగిందా గవర్నమెంట్ తో? మేము గవర్నమెంట్ అడగలేదు, అడగాలని కూడా అనుకోలేదు. ఎందుకంటే అలా ఇది సమాజం ఉంది, గవర్నమెంట్ చేయాల్సిన పనులు గవర్నమెంట్ చేస్తుంది. అన్ని పనులు గవర్నమెంటే చేయాలని మనం ఆశించటం లేదు. రెండోది పర్టికులర్గా మేము ఒట్టేసుకున్నంత పనుల్లోనే ఉన్నాం, కానీ గవర్నమెంట్ నుంచి ఏ రకమైన ఆర్థిక సహాయం తీసుకోవద్దని ఒక ఒట్టేసుకున్నట్టే ఉన్నాం. సమాజంలో చాలా మంది ఉన్నారు సహృదయమైనటువంటి వాళ్ళు. ఇదంతా నడుస్తున్న వ్యవస్థ అంటే సహృదయమైన వ్యవస్థ చాలా మంది ఉన్నారు. చిన్న ఒకటేసారి మనకు అంత నిర్మాణం చేయాలని ఏం వస్తువులు, మనం కూడా మన సామర్థ్యాన్ని పెంచుకోగలగాలి. నేచర్ ఎట్లా సపోర్ట్ చేస్తే అట్లా మనం వెళ్తూ ఉండాలి. ఇక్కడ గర్ల్స్కి పర్టికులర్గా ఏంటంటే ఇక్కడ కొంచెం వాతావరణం, కాంపౌండ్ వాల్ కానీ, వాళ్ళకి సంబంధించిన బాత్రూమ్స్ కానీ, మన కార్యకర్తల వ్యవస్థ కానీ, ఇదంతా కూడా నిర్మాణం చేసుకోవాల్సిన పని కదా. అందుకని ఇందాక ఒక మాట చెప్పిన, ఇక్కడ వచ్చిన విద్యార్థులకు అందరికీ ఒకటే మాట చెప్తాం, గవర్నమెంట్ స్కూళ్ళల్లో టీచర్స్ ద్వారా మీకు ప్రత్యేకమైన శిక్షణ దొరుకుతలేదని మేము ఇక్కడ కార్యక్రమం చేయడం లేదు. మీ తల్లిదండ్రులు బీదవారే మేము చేయలేకపోతున్నాం, మీరు చేయండి మమ్మల్ని, వాళ్ళు ఎవరు అడగలే. ఇది ఒక సామాజిక బాధ్యతగా మనం చేస్తున్నాం, ఇది సేవ అని కూడా అనుకోవటం లేదు. ఎందుకంటే చాలా మంది ప్రారంభంలో చెప్పినట్టు చాలా మంది ప్రతిభావంతులని సరైన సమయంలో గుర్తించి ప్రోత్సహించని కారణంగా ఈ సమాజం చాలా మందిని కోల్పోయింది. అట్లాంటి వారిని ఇప్పటికైనా మనం కొద్ది వరకు సహాయం చేయొచ్చు అన్న ఒక సామాజిక బాధ్యతతోటే మనం ఈ పనిలో ఉన్నాం, కానీ ఏ వ్యవస్థని మనం తిట్టడం లేదు. దీని ఇన్స్పిరేషన్ తోటి ఇది రంగారెడ్డి జిల్లాలో జరుగుతున్నది, మిగతా జిల్లాలో అన్నింటిలో చేయొచ్చు. ఇప్పుడు ఎదిగే క్రమంలోనే మనం వాళ్ళకి ఏమైనా చేయాల్సి, ఇప్పుడు మొక్కకి నీరు ఎప్పుడు అవసరం, విత్తనం నాటి మొక్కగా ఎదుగుతున్నప్పుడు మాత్రమే నీరు అవసరం. అది ఎదిగిన తర్వాత ఎదిగిన తర్వాత పండ్లు ఇస్తుంది, నీడనిస్తుంది, రకరకాలుగా ఇస్తుంది. మనం కూడా చేయాల్సినటువంటి పని అదే. కూడా ఆ ప్రతిభావంతుడికి రైట్ టైంలో మనం సపోర్ట్ చేస్తే తాను అనుకున్న అంశంలో ప్రతిభావంతుడు అయిన తర్వాత తిరిగి తనే సమాజానికి ఇస్తాడు. ఎదిగిన తర్వాత అయ్యో వీనికి, మనం చాలా మంది అనుకుని ఉంటాం, మన ఫ్రెండ్స్ని అనుకుని ఉంటాం, మన చుట్టాలను అనుకుంటున్నాం, అరే ఈ అబ్బాయికి కరెక్ట్ టైంలో కనుక కొంచెం సపోర్ట్ చేసి ఉంటాం ఐఏఎస్ అయ్యేవాడు అని అనుకుంటుంటాం, లేదా డాక్టర్ అయ్యేవాడు అనుకుంటాం, లేదా ఒక మంచి ప్లేయర్ అయ్యేవాడు అనుకుంటాం, మంచి సింగర్ అయ్యేవాడు అనుకుంటాం. చాలా మంది ఇట్లాంటి వాళ్ళని కోల్పోయి ఉంటాం. సో అట్లా కొద్ది మంది కన్నా మనం అనుకోవాలని చెప్పేసి ఒక తాపత్రయంతో ఇక్కడ ప్రస్తుతానికి జరుగుతుంది ఈ జిల్లాలో. ఎవరైనా సౌహృదయం ఉన్నటువంటి వాళ్ళు, కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు, సమాజం కోసం చేస్తామనుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ముందుకు వచ్చి ఏ జిల్లాకి ఆ జిల్లా ఇవ్వచ్చు, లేదా మాకు ఇక్కడ అకామిడేట్ చేస్తామంటే మేము 1000 మందికి ఇవ్వడానికి కూడా నాకు ఇబ్బంది లేదు. వీఆర్ డెడికేటెడ్ టు కాజ్ అనమాట, ఇంకా వేరే ఆలోచన లేదు, దీని మీదే ఉన్నాం. ఇందాక మీరు అడిగినట్టు ప్రభుత్వం నుంచి అడగదాలి. ప్రభుత్వం నుంచి మాకు చేయాల్సిందల్లా ఏంటంటే కేవలం సెలక్షన్ క్రైటీరియా ఒకటి సపోర్ట్ చేయాలని ముందు నుంచి అడుగుతున్నాం. ఆ ఒక్క సహాయం కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నాం. ఎందుకంటే ఆ కరెక్ట్ అవసరం ఉన్నటువంటి విద్యార్థి ఎవరైతే ఇక్కడికి పంపేయగలిగితే చాలు, వాళ్ళ నుంచే మనం అద్భుతాలు సృష్టించవచ్చు, వాళ్ళ ద్వారానే బ్రహ్మాండాలు సాధించవచ్చు. అటువంటి పిల్లల్ని సమాజానికి మనం ఇట్లా చూపించేటువంటి ప్రయత్నం మా జరుగుతున్నది. ఇప్పటికి ఏ లేటు లేకుండా మాకు అవసరమైనంత ఎంతైతే మేము అనుకున్నాం, మా కెపాసిటీస్ ఇక్కడ ఇంతమందికి అవసరం అనుకోవడం వల్ల ఏ ఇబ్బందులు లేకుండా అనుకున్న కార్యక్రమానికి రైట్ టైంగా సపోర్ట్ అయితే దొరుకుతుంది. నేను నేచర్ బలంగా నమ్ముతాం, పర్టికులర్గా నేనైతే.
ఎందుకంటే అదే కొటేషన్ పిల్లలకి చెప్తాం. నిజాయితీగా జరిగే ఏ ఉద్యమానికైనా ఏ కార్యానికైనా ప్రకృతి తల వంచి సహకరిస్తుంది అని. కాబట్టి మనం చేసే పనిలో ఆ నిజాయితీ ఉన్నప్పుడు నేచర్ ఎవరో ఒకరిని మన దగ్గర పంపిస్తుంది. ఇక్కడ ఈ జరుగుతున్న వ్యవస్థ అంతా కూడా ఏది మనం కోరి చేసుకున్నది కాదు, నేచర్ మనకు అప్పు చెప్తా ఉంది, టైంకి ఎవరినో ఇస్తుంది, మనం చేయాలనే ప్రయత్నంతో ఉన్నాం. మన శక్తి పెంచి నేచర్ ఇచ్చినప్పుడు మనం ఆ ప్రయత్నం చేద్దాం. సూపర్ సార్, సూపర్. సో ఇంత గొప్ప ఆశయం మీలో ఎలా కలిగింది అసలు? అంటే మీరు ఈ స్టెప్ తీసుకోవడం గల మెయిన్ కారణాలు ఏంటి? ఇందాక చెప్పాను కదా, చాలా మంది సమాజంలో చూసినాము. రెండోది, మనం చరిత్ర అంతే చదివితే కూడా తమ దగ్గర ఉన్నటువంటి ఆస్తిపాస్తులతో సహా అన్నిటినీ కూడా ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం తృణప్రాయంగా సమర్పణ చేసిన వాళ్ళు ఉన్నారు. తమ దగ్గర ఏమీ లేకున్నా కూడా సమాజం కోసం ఏదైనా చేయాలన్న ఒక తాపత్రయంతో సమాజం కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అదే సార్, అంటే చాలా తక్కువ మంది. ఇప్పుడు నేను అదే చెప్తాను, ఎందుకంటే ఈ ప్రెజెంట్ జనరేషన్ లో చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు ఏంటంటే నేను సంపాదించుకోవాలా, నేను ఎదగాలన్న, ఫ్యామిలీ ఎదగాలన్న ఉద్దేశంతోనే ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. సో నేను వెళ్ళి పొద్దున్న లేస్తున్నాను, నా జాబ్ నేను చేసుకుంటున్నాను, నా పని నేను చేసుకుంటాను అనే వాళ్ళే చాలా మంది ఉన్నారు ఈ సమాజంలో. సో ఇట్లాంటి జనరేషన్లో అంటే మీకు అలాంటి ఆలోచనలు తట్టడానికి గల మెయిన్ కారణం ఏంటి? ఇట్లా పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా నా వంతు సాయం ఈ ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి చేయాలి, వాళ్ళకి ఇలాంటి విద్యను వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి మీకు ఏ పాయింట్ లో మీకు తగిలింది? ఎలాంటి డెసిషన్ తీసుకోవాల్సిన పాయింట్ ఏంటి సార్? రెండోది, ఇది దైవ నిర్ణయం కూడా అయి ఉండొచ్చు, మనం సాధారణంగా అనుకుంటాం. రెండోది, ఈ నిర్వహణ సామర్థ్యము కొంచెం ఆలోచన కల్పించింది. అయితే నేను బేసిక్ గా సంఘ కార్యకర్తని, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, దాంట్లో ఛానళ్ళు దగ్గర నుంచి ఇందాక చెప్పినట్టు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి వాళ్ళని 2010 వరకు నేను ఆర్ఎస్ఎస్ బాధ్యతల్లో ఉన్నాను. ఆ తర్వాత దగ్గర నుంచి ఇందాక చెప్పినట్టు అన్ని వదిలి సమాజం కోసం పనిచేసిన వాళ్ళని చూసినాం, ఏమి లేకుండా కూడా సమాజం పనిచేసినటువంటి వాళ్ళని చూసినాం. రెండోది, ఈ పని ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే నాతో పాటు చదువుకున్న వాళ్ళని నేను చూశాను, నాకంటే ముందు చదువుకున్న వాళ్ళని, ఇట్లా టాలెంట్ ఉంటే రైట్ టైంలో సపోర్ట్ చేయక వాళ్ళ ప్రతిభ అక్కడే నీరు గారిపోయిన వాళ్ళని చూస్తున్నాను. ప్రతి గ్రామంలో అట్లాంటి వాళ్ళు మనకు కనబడతారు. ఇప్పుడు మీకు కూడా బోలెడు మంది సమాజంలో ఉన్నారు, ఇప్పటికీ అట్లానే ఉన్నారు. బహుశా అట్లాంటి వారు, ఇందాక నేను చెప్పిన కదా, వాళ్ళు అనాథలు గారు, అంగవైకల్యంతో లేరు. అట్లాంటి వారిపైకి మాత్రమే సమాజం దృష్టి నేరుగా పోతుంది. ఈ టాలెంట్ ఉన్నటువంటి పిల్లలకి ఆత్మాభిమానం ఎక్కువ, అడుక్కోలేరు. కాబట్టి వాళ్ళని మనమే గుర్తించాలి. పొరపాటున గుర్తించి మనం రైట్ టైంలో వాళ్ళకి సపోర్ట్ చేస్తే కనుక అద్భుతాలు సాధించబడతాయి. ఉదాహరణకి అబ్దుల్ కలాం గారు, అంబేద్కర్ గారు, అట్లాంటి వాళ్ళే చివరి క్షణం వరకు సమాజానికి ఇచ్చినటువంటి వాళ్ళు. ఇట్లా చాలా మంది ఉన్నారు సమాజంలో. నేను ఒక్కరిని ఈ పని ఏం చేస్తానులే, నాకంటే గొప్పగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, అన్ని వదిలిపెట్టి చేస్తున్నటువంటి వాళ్ళు, వృత్తి వ్యాపారాలు చేసుకుంటూ కూడా సమాజం కోసం ఎక్కువ పనిచేస్తున్నటువంటి చాలా మంది ఉన్నారు. మనం పూర్తిగా సమాజం పనిచేయడం కోసం అలా అంకితమైనటువంటి ఉద్దేశంతో మనం ఉన్నాం, కానీ ఇంకా అన్ని రకాలుగా చేస్తున్నటువంటి వాళ్ళే మనకు ప్రేరణ. అయితే ఒకటి సార్, ఇప్పుడు మీరు అన్న ప్రకారం అయితే బోర్డు అయితే కనిపిస్తుంది. సో జనరల్ గా మీరు ఒక పీరియడ్ చెప్పారు, 60 days పీరియడ్ అని చెప్పేసి. ఓకే, ఎవ్రీ సంవత్సరం 60 days పీరియడ్ అని చెప్పేసి చెప్పారు. మీరు అన్న మాట ప్రకారం అయితే ఇప్పుడు ఒక పేద ప్రజల విద్యార్థులను లైక్ ఎవరికైతే ఎక్కువ టాలెంట్ ఉంటుందో వాళ్ళు జనాలు ఏంటంటే నాకు ఇంత టాలెంట్ ఉంది, నాకు స్పాన్సర్ని ఎవరు అడుక్కోరు, ఎందుకంటే వాళ్ళ ఆత్మగౌరవం ఎక్కువ ఉంటుంది. సో ఆ పాయింట్ పరంగా చూసుకున్నట్టయితే జనరల్గా ఇప్పుడు మీరు ఒక పాయింట్ చెప్పారు. ఏం పాయింట్ అంటే 60 days అని చెప్పేసి ఒక పాయింట్ చెప్పారు. సో ఖచ్చితంగా సంవత్సరంలో వాళ్ళు 60 రోజులు ఖచ్చితంగా రావాలి అని చెప్పేసి అన్నారు. ఇన్ కేస్ కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు రాలేకపోవచ్చు, అంటే సంవత్సరంలో ఒక 60 రోజులు పూర్తి కాలేదు. సో అట్లాంటి వారికి ఎటువంటి డెసిషన్ మేకింగ్ ఉంటుంది ఇక్కడ? అంటే వాళ్ళకి మళ్ళీ కంటిన్యూ చేయడం జరుగుతుందా, లేకపోతే లేదు 60 days పీరియడ్ అంటే ఇక్కడ ఉన్న రూల్స్ ప్రకారం 60 days పీరియడ్స్ అటెండ్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ ఇయర్ కి పూజ చేసే విధంగా ఏమైనా జరుగుతుందా? ఎలా ఉంటుంది అది? ఇప్పుడు 60 రోజుల నియమం అనేది, ఈ 60 రోజుల నియమం అనేది ఏంటంటే వాళ్ళ టాలెంట్ మనం పాలిష్ చేయడం కోసం. ఇప్పుడు ఆయన రాలేదు అంటే కారణం ఏమైంటుంది అనేది కావాలి. అనారోగ్యం ఉంటే మనం ఏమనలేము దాన్ని, ఇంట్లో ఏదైనా తప్పని పరిస్థితులు ఉంటే దాన్ని మనం ఏం చేయలేము. కానీ 60 రోజులు వాళ్ళు డుమ్మ కొట్టిందంటే ఇంట్రెస్ట్ లేకపోతే డుమ్మ కొట్టాలా. ఈ రెండు అత్యవసర కారణాలు ఏమైనా లేకపోతే, ఆ అబ్బాయికి ఇంట్రెస్ట్ లేకపోతేనే ఇంకా డుమ్మ కొట్టుండాలి. అట్లాంటి వాళ్ళని మనం ఏం చేయలేము. అందుకే మనం మన కొటేషన్లో ఏమనుకున్నాం, నీడీ, డిజర్వింగ్ అండ్ టాలెంటెడ్. వాళ్ళకి ఫైర్ ఉండాలా, రెండోది వాళ్ళు అనుకున్న అంశంలో టాలెంట్ ఉండాలా, ఇంట్రెస్ట్ ఉండాలి. అట్లాంటి వాళ్ళకే మనం సమాజాన్ని చేస్తాం. ఇంట్రెస్ట్ అంటే వదిలేస్తాం, బ్రహ్మాండంగా చెప్తాం ఆ పిల్లలకి, మీరు రావద్దు, వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి అని చెప్పి. ఇక్కడ ఉన్నది అది, మనం వాళ్ళ బీద వాళ్ళని చేయడంలా వాళ్ళ అవసరం సమాజానికి ఉంది అని నొక్కేపి మరి చెప్తున్నాం. మీ అవసరం సమాజానికి అవసరం, రైట్ టైంలో మనం సపోర్ట్ చేస్తున్నాం, మీరు ఎదగాల, మీరు ఎదిగిన తర్వాత తిరిగి సమాజానికి ఇవ్వాలన్నది నొక్కి చెప్తున్నాం. మనం అటు రాలేదు ఇంట్రెస్ట్ అని వదిలేస్తాం. అంటే ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, అదే ఇప్పుడు ఎవరైతే పర్సన్కి ఇంట్రెస్ట్ లేదు, ఒక స్టూడెంట్కి ఇంట్రెస్ట్ అయినప్పుడు వాళ్ళు అట్లీస్ట్ ఒక 30 days పూర్తి చేసుకున్నారు. సో 30 days తర్వాత వాళ్ళు ఒకటేసారి మానేయడం జరిగింది. సో దాని తర్వాత ఇంకా రిమైనింగ్ పర్సన్ అంటే
ఎవరైనా కొత్త వారిని తీసుకోవడం జరుగుతుందా, లేకపోతే ఉన్న వాళ్ళతో కంటిన్యూ చేసుకుంటారు ఆ సంవత్సరం? ఆ సంవత్సరం అంటే ఇప్పుడు సమ్మర్ క్యాంప్ అనుకోండి, 20 రోజులు కంటిన్యూ అవుతుంది. దాంట్లో వస్తాడు, తర్వాత బ్యాచ్లకు ఒకసారి వస్తాడు, ఒకసారి రాడు. అంటే అందుకే వాళ్ళకి ఏం చేసినామంటే మేము ఆ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని చెప్పి సర్టిఫికెట్స్ ఇస్తాం. 60 రోజులు పూర్తయిన అటెండెన్స్ ప్రకారం. కానీ అది కూడా ఏంటంటే 75 డేస్ 75% అటెండెన్స్ ఉన్న వాళ్ళకి ఆ సర్టిఫికెట్స్ ఇస్తాం అనమాట. సో అది వాళ్ళకి ముందే చెప్తాం. సో నిజంగా ఆట మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టు పిల్లవాడు ఎవరు డుమ్మాలు కొట్టరండి. అత్యవసర పరిస్థితులు తప్పితే, ఇక అనివార్య కారణాలు ఏమైనా ఉంటే నిజంగా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు అయితే కొట్టరు. ఇక అట్లా డుమ్మాలు కొట్టినట్టు వాడికి ఇంట్రెస్ట్ లేదని మనం వదిలేయడమే. ఎందుకంటే వానికి ఇంట్రెస్ట్ లేనప్పుడు బలవంతంగా మనం ఏం చేయలేం కదా. మన కాన్సెప్టే వానికి ఇంట్రెస్ట్ ఉండాలి, టాలెంట్ ఉండాలి అని చెప్పి. ఎందుకంటే ఇది గవర్నమెంట్ సపోర్ట్ తోటో, లేకపోతే ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీ సహాయంతో, లేకపోతే ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా నడుస్తున్నటువంటి వ్యవస్థ కాదు. వ్యక్తులుగా చిన్న చిన్న వ్యక్తులు సహాయం చేస్తున్నటువంటి ఒక వ్యవస్థ. సో అందరి సహాయం దీంట్లో ఉంది. అట్లాంటప్పుడు బలవంతంగా వాళ్ళకి నేర్పించాల్సిన అవసరం లేదు. అది మా మోటో కూడా. ఎందుకంటే ఎవరిని మనం బలవంతంగా నేర్పించాల్సిన అవసరం లేదు. బ్రహ్మాండంగా వాళ్ళకి మేము రాగానే చెప్తాం, సెలక్షన్ అయిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే రావాలి, ఖచ్చితంగా రావాలి. ఇది మాకంటే ఎక్కువ వాళ్ళకు ఉపయోగం కదా. అట్లా అర్థం చేసుకున్న టైం టేబుల్ చూసుకున్నట్టయితే కరెక్ట్ గా చూసుకోండి. మీరు 5:50 నుంచి స్టార్ట్, అంటే ఇదే సెషన్ సేమ్ ఎగ్జాక్ట్ ఇదే టైమింగ్ ఫాలో అవుతారు ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్కరు రెగ్యులర్ ఎవ్రీ డే నార్మల్ వచ్చినప్పుడల్లా ఇదే టైం టేబుల్ ఉంది. మాక్సిమం 5:15 AM కల్లా ఇక్కడ ఉంటారు జనాలు. ఇక్కడ పడుకు లేపుతాం కదా మనం. అంటే అదే ఆ టైం నుంచి అవైలబుల్ ఉండి కరెక్ట్ 9:30 వరకు. ఎక్కడ వాళ్ళకి ఒక్క నిమిషం కూడా వేస్ట్ కాకుండా టైం మేనేజ్మెంట్ చెప్తాను. ఎందుకంటే కేవలం ఇది ఒక వాళ్ళు అనుకున్నట్టు వాలీబాల్, కబడ్డీ, పెయింటింగ్, యోగాలో నిష్ణాతులు చేయడమే కాదు, వాళ్ళ ఇక్కడ అనేక మంది ప్రముఖ వ్యక్తులు వాళ్ళ జీవితంలో అట్టడుగు స్థానం నుంచి ఉన్నతంగా ఎదిగినటువంటి వాళ్ళందరినీ ఏరికోరి మరీ ఇంటరాక్షన్కి పెడతాం. ఈ సమయసారిని ఫాలో అవుతుండని చెప్తే ఇక్కడ ఆ పిల్లవాడికి ఆటతో పాటు డిసిప్లిన్ నేర్పుతాం. పిల్లవాడికి ముఖ్యంగా స్పోర్ట్స్ మెన్లకి ఏం చెప్తాం, సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలని చెప్పి. సో ఇక్కడ చెప్పులు వదిలే దగ్గర నుంచి భోజనం వడ్డన దగ్గర నుంచి వాళ్ళతో ఎక్కువ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ తోటే మనం పని చేస్తాం. కాబట్టి ప్లేయర్ కి కేవలం ఆట కూడా సరిపోదు, డిసిప్లిన్. అందుకే ఉదాహరణకి మనం సింపుల్ గా చెప్తే ఏం చేద్దామంటే సచిన్ టెండూల్కర్ ని, వినోద్ కాంబ్లీని వాళ్ళిద్దరు కాంపిటీషన్ చూస్తాం. ఆటతో పాటు క్రమశిక్షణ ఉన్న కారణంగా సచిన్ టెండూల్కర్ ప్రపంచం గర్వించే అయ్యాడు. సేమ్ ప్లేయర్ ఈయనకంటే మంచిగా వినోద్ కాంబ్లీ ఉండి అడ్డమైన చెడ్డ అలవాట్లతోటి జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళు అడుకునే స్థితిలో ఉన్నాడు. ఈ ఉదాహరణ ఇట్లాంటి చాలా మంది కోకొల్లో ఉన్నారు సమాజంలో. మీకు ఏదో అవసరం అది చేయండి, మేము ఏది బలవంతంగా చెప్పాం, నీకు ఏది కావాలో దాంట్లో ఉండు, ఏది బలవంతంగా చెప్పి నీకు ఇంట్రెస్ట్ లేదు చెప్పేస్తాం. ఇక్కడ అంతా అనుశాసనం అంటే సెల్ఫ్ డిసిప్లిన్ మీద ఎక్కువ మనం కాన్సన్ట్రేషన్ చేస్తాం. అక్కడక్కడ అవసరమైనప్పుడు చిన్నగా మందలిస్తాం తప్పితే ఏది బలవంతంగా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేయం. కానీ అందరూ కూడా ఫాలో అవుతారు. ఎందుకంటే పిల్లలకి ఇంటి దగ్గర ఆ వాతావరణం ఉండదు. కొద్దిమంది తండాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, కొద్దిమంది అతి బీదరికం నుంచి వచ్చినటువంటి పిల్లలు ఉన్నారు. రెండోది వాళ్ళ ఇంటి నుంచి స్కూల్లోకి వచ్చిన తర్వాత కూడా స్కూల్లో కూడా ఈ రకమైన డిసిప్లిన్ ఉండకపోవచ్చు. ఇక్కడ ఈ శిబిరాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణం నిర్మాణం చేస్తున్నాం. వాళ్ళు సెల్ఫ్ డిసిప్లిన్ వడ్డనలు వాళ్ళే ఉంటారు. ఇక్కడ వాళ్ళందరినీ డిసిప్లిన్ చేసే దగ్గర వాళ్ళే ఉంటారు. గ్రౌండ్ మేనేజ్మెంట్ టీమ్ సపరేట్. ఇదంతా పిల్లల విద్యార్థులతోనే చేస్తాం. ఎందుకంటే ఇప్పటి నుంచి వాళ్ళకి ఆటతో పాటు అన్ని అలవాట్లు రావాలా, అన్ని మంచి అలవాట్లు చేయాలని చెప్పి ఒక ఆలోచనతో చేస్తాం. రెండోది ఇంటరాక్షన్ సెషన్ లో కూడా చెప్పిన కంపల్సరీ ఒక 25 రోజుల సమ్మర్ క్యాంపులో ఒక 15 మంది పెద్దవాళ్ళని మేము వాళ్ళని ఇంటరాక్షన్ చేస్తాం. ఉదాహరణకి జేడి లక్ష్మీనారాయణ లాంటి వారు పెద్దవారు వచ్చారు. చాలా మంది మోటివేషన్ సెషన్స్ తీసుకున్నటువంటి వాళ్ళు వచ్చారు. తర్వాత ఈ సాయంత్రం పూట వాళ్ళకి ఏం చేస్తామంటే రాత్రి సమయంలో మోటివేషన్తో ఎంటర్టైన్మెంట్లో వీడియోస్, మోటివేషనల్ వీడియోస్ మంచి ఎవరైతే ప్లేయర్స్ ఉంటారు కదా ఇంటర్నేషనల్ వరకు పోయినటువంటి వాళ్ళందరూ కూడా. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు అవకాశాలు లేకుండా కబడ్డీలో కానీ వాలీబాల్లో కానీ, ఇప్పుడు ప్రో కబడ్డీ అనే పేరు మీద, ప్రో వాలీబాల్ పేరు మీద మన దగ్గర టాలెంట్ ఉంటే కనుక ఈజీగా మనం పై వరకు పోయే అవకాశాలు చాలా ఉన్నాయి. సో అవన్నీ అట్లాంటి మోటివేషనల్ వీడియోస్ గురించి ప్రయత్నం చేస్తాం. అంటే ప్రతి నిమిషాన్ని వాళ్ళకి ఎట్లా మనం సద్వినియోగం చేసుకోవాలనే దాన్ని మేము ఎక్కువ ట్రైనింగ్ ఇస్తాం. అంటే మా క్యాంప్ పూర్తిగా మనం AAA మీద నడుపుతామండి. AAA అంటే ఒకటి అకామిడేషన్, రెండోది అకాడమిక్స్, మూడోది అడ్మినిస్ట్రేషన్. సో అకామిడేషన్ లో వ్యవస్థ ఎట్లుండాలి, ఎక్కడ పడుకుంటారు, ఎక్కడ ఉండాలా, ఎన్ని గంటలకు, ఇదంతా అకామిడేషన్ లో వస్తుంది.
ఇవేనండి అకామిడేషన్ ఇక్కడే ఉంటారా పిల్లలంతా? దీంట్లో కొద్ది మంది ఉంటారు, అది కూడా సాధన కుటీర్. ఇప్పుడు దీనికి ప్రతి దానికి ఇది మొత్తం సాధన కుటీర్ అయితే కనిపిస్తున్న ఈ తెల్ల బిల్డింగ్ ఏమో అంబేద్కర్ నిలయము, ఇప్పుడు ఇక్కడ చూస్తున్నది దీన్ని అబ్దుల్ కలాం నిలయం అంటాం మనము. ఓకే, తర్వాత ఇది సాధన కుటీర్ అనేది అబ్దుల్ కలాం అది అబ్దుల్ కలాం నిలయం. ఓకే, నిలయం. దాంట్లో ఒక 4 రూమ్లలో ఒక్కొక్క రూమ్ లో 20 మంది స్టూడెంట్స్ ఉండొచ్చు. ఓకే, అదే విధంగా ఇది వివేక మండపం అంటే మీటింగ్ హాల్ లాగా. మీటింగ్ హాల్. ఓకే, దీని అవతల పక్క పోతే అన్నపూర్ణ మండపం ఉంటుంది, భోజశాల. ఇప్పుడు కింద పోతే మనం గ్రౌండ్ ఉంది, గ్రౌండ్ ని మనం ధ్యాన్ చంద్ కాంపౌండ్ అంటాం అన్నమాట. మేజర్ ధ్యాన్ చంద్. ఇప్పుడు ఇక్కడ మీరు ఫుడ్, బ్రేక్ఫాస్ట్, ఫుడ్, లంచ్, డిన్నర్ అన్ని కూడా మీరే పెడతారా? అన్ని మనమే, అంటే మొత్తం స్పాన్సర్ కూడా మొత్తం పిల్లలందరికీ మొత్తం అన్ని ఇక్కడికి ఒక్కసారి ఆ వాళ్ళ స్కూల్ దాటి మా సాధన కుటీర్ క్యాంపస్ లోకి వచ్చిన తర్వాత ప్రతిదీ మేము వాళ్ళకి ఉచితంగా అందించే ప్రయత్నం చేస్తాం. ఏం పెడతారు సార్ జనరల్? బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తారు, లంచ్ ఏం పెడతారు, డిన్నర్ ఏం పెడతారు మీరు ఫుడ్? వాళ్ళకి ఎనర్జీ ఫుడ్ ఇస్తామండి తప్పకుండా. పొద్దున ప్రోటీన్ ఇచ్చే ఫుడ్ ఇస్తాం. పొద్దున వాళ్ళకి ఇంట్లో లేచినప్పుడే కొద్దిగా పల్లి పట్టీలు, కొన్ని నానబెట్టిన పల్లీలు, శనగలు ఇస్తాం. మంచి ప్రోటీన్ ఫుడ్ ఇస్తాం. తర్వాత గేమ్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ లో వాళ్ళకి ఉప్మా, పులిహోర, తర్వాత పాలు కంపల్సరీ ఇస్తాము. దాంతో పాటు సేమియా ఉప్మా ఇట్లాంటికి సంబంధించిన ఫుడ్ ఇస్తాము. తర్వాత స్నాక్స్ లో కూడా వాళ్ళకి పండ్లు, మళ్ళీ పల్లి పట్టీలు, నువ్వుల లడ్డూలు. కొంచెం మేము వాళ్ళ నుంచి సజెషన్ తీసుకుని, స్పోర్ట్స్ మెన్ నుంచి సజెషన్ తీసుకున్నట్టు ఫుడ్ ఏది అవసరమో వాళ్ళకి సంబంధించి అది ఇస్తాం. లంచ్ లో కూడా మంచి ప్రోటీన్ ఫుడ్ ఇస్తాం వాళ్ళకి. రెగ్యులర్ గా సాంబార్ ఉంటుంది, పప్పు, ఆకుకూరలు, మజ్జిగ, పెరుగు ఇట్లాంటి. ఎక్కడ వాళ్ళని ఇది ఒక మాకు ఆలోచన రాకుండానే వాళ్ళకి ప్రయత్నిస్తాం. మేము వాళ్ళ దగ్గర క్యాంప్ అయిపోయిన తర్వాత చివరిలో ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. మీకు ఫీడ్బ్యాక్ పేపర్ లో చూపిస్తాను. ఆ ఫీడ్బ్యాక్ పేపర్ లో ప్రతి ఒక్క దాంట్లో కామన్ గా ఇక్కడ ఫుడ్ భోజనం చాలా బాగుంటుందన్న విషయం వస్తుంది. చాలా మంచి విషయం అండి. అయితే ఇప్పుడు ఇంకోటి అండి, ఈ ఫౌండేషన్ ద్వారా నేషనల్ లెవెల్లో ఎంతమంది స్టూడెంట్స్ ని మీరు పంపించడం జరిగింది? లేదండి ఇప్పటి వరకు లేదు. ఇది మాది స్పోర్ట్స్ పక్క మేము టర్న్ అయ్యేది బహుశా 3వ సంవత్సరమే. అంటే 1 సంవత్సరం పూర్తిగా క్యాంపులు పెట్టాలి, 2వ సంవత్సరం కంటిన్యూ జరుగుతుంది. 1 సంవత్సరం వాళ్ళు 60 రోజులు శిక్షణ పూర్తి చేసుకున్నారు. మొన్న 85 రోజులు పూర్తి చేసుకున్నారు. సెకండ్ ఇయర్కి వచ్చారు. వాళ్ళు 10th అయిపోయే లోపల ఎవరో ఒకరు కంపల్సరీ, మా లక్ష్యం అయితే ఉంది, అదే లక్ష్యం కాదు, మా ఉన్న లక్ష్యాలు అదొకటి. ఎందుకంటే మనం మెయిన్ మోటోనే టాలెంట్ ఉన్నటువంటి పిల్లలకి రైట్ టైంలో మనం సపోర్ట్ చేయాలండి. సో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు ఎవరైతే నిజంగా జీలు ఉంది అనుకున్నటువంటి వాళ్ళకి మేము పిల్లలకు కూడా అదే చెప్తాం. మీరు నిజంగా మీరు అనుకున్నటువంటి ఆటలో మీకు బాగా ఇంట్రెస్ట్ ఉంది, మేము దాంట్లోనే ఎదగాలి అని అనుకున్నటువంటి వాళ్ళు మీరు ఎక్కడ వరకు అనిపోతే అక్కడ వరకు మీకు ఫౌండేషన్ అండగా ఉంటుందనే విషయం చెప్తాం. చూద్దాం, నేచర్ సపోర్టు చాలా మంది వస్తున్నారు, ఎప్పుడెప్పుడు మేము సపోర్ట్ చేస్తున్నాం. ఇంకా కూడా సమాజం నుంచి మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఇందాక వారు అడిగారు సరైన వసతులు మీరు ఎందుకు కల్పించలేకపోతున్నారంటే, మేము ఎవరిని పోయి బలవంతంగా అడిగినటువంటి సందర్భాలు చాలా తక్కువ. మేము ఏది వచ్చినా ఇక్కడికి నేచర్ సపోర్ట్ ద్వారానే వస్తుందని ఇప్పటికీ మేము అదే నమ్ముతాం. మేము నమ్మింది ఏదేదో, ఆచరిస్తున్నది ఏదో అదే పిల్లలకి మేము తప్పకుండా చెప్తాం. బట్ అంతా మేము నేచర్ మీద ఆధారపడే పనిచేస్తూ ఉన్నాం. ఇక్కడ వరకు వచ్చిందంటే కూడా నేచర్ సపోర్ట్ తోటే వచ్చాను. ఒకసారి అక్కడికి వెళ్ళాము. సో అక్కడ కూడా చూసుకుంటే జనరల్గా ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఆడిన గేమ్స్ సంబంధించిన ఇమేజెస్ అయితే మనకు కనిపించడం జరుగుతుంది. సో ఇది చెప్పండి, అంటే ఇవి ఎక్కడెక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది? సో దీనివల్ల ఏం సాధించారు వాళ్ళు? ఎక్కడెక్కడ, అంటే ఏదైనా స్కూల్ కాంపిటీషన్ లేకపోతే డిస్ట్రిక్ట్ వైడ్ కాంపిటీషన్ ఏంటండి? లేదండి ఇవన్నీ ఇక్కడవే. ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ అప్పటివి, మధ్యలో స్పోర్ట్స్ మీట్ పెట్టినప్పటివి, లేదా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు కల్పించినాయి. అక్కడి మాత్రం ఇక్కడ నుంచి బయటకు వెళ్ళలేదు. మొదటిసారి మాత్రం ఒకసారి స్టేడియం విజిట్కి వెళ్ళాము, సరూనగర్ స్టేడియం విజిట్కి తీసుకెళ్ళాము. తర్వాత స్పోర్ట్స్ మీట్ పెట్టి సూర్యాపేట, నల్గొండ జిల్లా నుంచి ఒక 4 స్థలాల్లో ఏదైతే సమ్మర్ క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి కదా, ఆ పిల్లలు వచ్చి ఇక్కడ టోర్నమెంట్ ఆడిపోయారు అనమాట. అంతే తప్పితే ఈ పిల్లలు ఇంకా ఇప్పుడే బయటకు తీసుకుపోయి స్టేడియం మాత్రం విజిట్ చేసుకొచ్చాం. ఎట్లా ఉంటుంది స్టేడియం, ఎట్లా ఏంటి అని ఒక అవగాహన కోసం ఈసారి బయటికి స్పోర్ట్స్ మీట్ కోసం వాళ్ళని తీసుకుపోయినాం. ఇంకెక్కడ నుంచి బయటకి ఎక్కడ మేము పంపించే ప్రయత్నం చేయాలి, ఎందుకంటే వాళ్ళు 60 డేసే కదా, ఈ 60 days లో వాళ్ళకి అంత శిక్షణ అందించడం మేమైతే అనుకోవటం లేదు. జరుగుతుంది ఇది ఇంకొక నెక్స్ట్ ఇయర్. ఆ తర్వాత దీంట్లో నుంచి ఇప్పుడు ఉన్న మంచి బ్యాచ్లు ఉన్నాయి, తప్పకుండా వెళ్తారు. మేము అండగా ఉంటాం, మాకు సమాజం అండగా ఉంది, దాని ఇబ్బంది లేదు. అయితే అదే ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి. సో ఇప్పుడు జనరల్ ఇంత పెద్ద వ్యవస్థను మీరు అంటే ఫౌండేషన్ నడిపిస్తున్నారు, ఓకే. సో ఇది చాలా ఏమంటారు, చాలా ఆలోచనతో ముందుకు తీసుకెళ్లాల్సిన అటువంటి అంశం ఇది. ఎందుకంటే ఎంతో మంది పేద ప్రజలు, విద్యార్థులు వస్తారు, వాళ్ళకి వసతుల పట్ల కానీ, ఫుడ్ పరంగా కానీ, టైమింగ్స్ పరంగా కానీ, లేకపోతే వాళ్ళకు ఆడేటప్పుడు ఏదైనా దెబ్బలు తగిలినా సరే వాళ్ళకి టేక్ కేర్ చేసుకోవడం విధంగా కానీ, సో ఇవన్నిటి పరంగా సో మీకంటూ ఒక టీంని స్థాపించుకొని ఆ టీంతో ముందుకు చక్కగా తీసుకెళ్తున్నారు. సో ఇంత పెద్ద వ్యవస్థను మరి ముందుకు తీసుకెళ్తున్నప్పుడు దీనికి సంబంధించి చాలా ఫండింగ్ కూడా అవసరం పడుతుంది, రైట్? సో అలాంటి ఫండింగ్ గురించి మీకు ఏమైనా ఫండ్స్ వస్తున్నాయా, లేకపోతే దాని గురించి మీరు ఏం మాట్లాడతారు?
అంటే మా ఛానల్ తరపున ఇంకా ఏమైనా ఆర్గనైజర్స్ ఏమైనా చెప్పాలనుకుంటున్నాను. తప్పకుండా అండి, సమాజం అండగా ఉండాలి. నేను ప్రారంభంలో చెప్పినట్టు ఎవరిని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసింది లేదు, కానీ నేచర్ని బాగా నమ్ముతా. ఎందుకంటే మనం చేస్తున్నటువంటి పనిలో నిజాయితీ ఉంటే గనక తప్పకుండా ఏదో ఒక శక్తి మన దగ్గరకు వస్తాయి అన్నది. నేను చాలా మంది నన్ను అడిగిన వాళ్ళకి, కార్యకర్తలు కూడా జేబులో 10 రూపాయలు ఉండవు, 10 లక్షల కార్యక్రమం డిజైన్ అవుతుంది, ఎవరో ఒకరు వచ్చేస్తారు. అది నేచర్కు ఉన్నటువంటి బలం. ఎక్కడ తెలిసి మనం చేస్తున్నటువంటి పనులు తప్పు చేయకూడదు అన్నది ఒక మాట. అదే ప్రారంభం నుంచి మాకు ఎంసీకేఎస్ ఫుడ్ ఫర్ హంగ్రీ ఫౌండేషన్ ఒకరు భోజనానికి వాళ్ళు 10 ఏళ్ళ నుంచి మనకు అండగా ఉంటున్నారు. మిగతా వాళ్ళందరూ ఇండివిజువల్ ఫండింగ్ ఎక్కడా లేరు. ఈ మధ్య హెచ్ఎండ్ఆర్ కంపెనీ వాళ్ళు కొంచెం తోడవుతున్నారు, వాళ్ళు కూడా ఇంకా పెంచాలనుకుంటే ఎక్కడ సిఎస్ఆర్ ఫండింగ్ అనేది మా దగ్గర లేదు. అంతా ఇండివిజువల్గానే ఎవరంతా వాళ్ళు వస్తున్నటువంటి వారు ఉన్నారు. సమాజం నుంచి అడుగుతాం తప్పకుండా, ఎవరైనా అట్లా సౌహృదయం ఉన్నటువంటి వాళ్ళు ఉంటే కనుక ఇక్కడ నుంచి మనం ఇప్పుడు 200 మందికి ఉన్నాం, ఒక 500 నుంచి 800 మంది ప్రతిభావంతులని సంవత్సరానికి సమాజానికి అందించే ప్రయత్నం మా వైపు నుంచి నిస్సందేహంగా తప్పకుండా జరుగుతుంది. ఎవరన్నా వచ్చి సపోర్ట్ చేయొచ్చు, పిల్లల్ని అడాప్షన్ చేసుకోవచ్చు. చాలా రకాలుగా ఇక్కడ అవసరాలు ఉన్నాయి. ఇందాక మీరే అడిగారు, బాత్రూమ్స్ కావాల్సి ఉంటుంది, లేకపోతే స్పోర్ట్స్ మెటీరియల్ కావాల్సి ఉంటుంది, స్పోర్ట్స్ కోచెస్ మంచి వాళ్ళు కావాల్సి ఉంటుంది, వాళ్ళకు మంచి ఫుడ్ ఇంకా కావాల్సి ఉంటుంది, వాళ్ళకి వసతులు ఇంకా తక్కువ ఉంటాయి. అంటే ఎన్ని అవసరమో అన్ని రకాలుగా మనం చేస్తే కనుక వాళ్ళకు కూడా ఒక మెంటల్లీ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎవరు వచ్చినా వాళ్ళని స్వాగతిస్తాం, మనం తప్పకుండా వద్దన్నది ఏం లేదు. కానీ మా వైపు నుంచి మాత్రం ఇప్పటివరకు మేము పూర్తిగా నేచర్ని నమ్ముకునే ప్రయత్నం చేస్తున్నాం. మా వైపు నుంచి తెలిసి ఎక్కడ ఇంత కూడా పొరపాటు జరగకుండా ప్రయత్నం చేస్తున్నాం. ఆ ఒక్క బలమే మమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చింది. ఇక ముందు కూడా అట్లే తీసుకుపోతారని బలంగా నమ్ముతాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు ఇంత టైం మాకు ఇచ్చినందుకు అండ్ ఈ యొక్క జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ గురించి ఇంత డీటెయిల్గా మాకు వివరించినందుకు మా ఛానల్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మీ యొక్క గొప్ప ఆశయానికి ప్రతి ఒక్కరు కూడా దానికి తోడుగా నడిచి నేను ఇంకా మీ ఆశయాన్ని ఖచ్చితంగా నెరవేర్చే విధంగా మీరు ఆ నేచర్ సపోర్ట్తో మీరు ముందుకు వెళ్ళాల్సిందో కోరుతూ థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ట్రై వెబ్స్కి మా వైపు నుంచి కూడా మేము ఇప్పటివరకు చాలా మంది నన్ను అడిగారు, మీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూస్ అంతా ఎవరికి అసలు ఇప్పటివరకు ఇవ్వలేదు. ఉన్న కొద్ది గొప్ప మా యూట్యూబ్ ఛానల్లో ఇక్కడ జరిగిన కార్యక్రమాలు పెట్టుకున్నాం. ఇట్లా అప్పీల్ చేస్తూ ఈ రంగం ఎవరికి చేయలేదు, మొదటిసారి మీరు తీసుకుంటున్నారు. ఇంత దూరం మీరు వచ్చి ఇంత ప్రయత్నపూర్వకంగా తీసుకుపోతున్నందుకు ట్రై వైబ్స్కి అదేవిధంగా మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ ఫౌండేషన్లో మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ చాలా ఇది కూడా ఉన్నాయి, గేమింగ్ ఉన్నది, ఇక్కడ ఎంటర్టైన్మెంట్ రూమ్ కానీ లేకపోతే హాల్ కానీ, అటు పక్క చూసుకుంటే ఫుడ్కి సంబంధించిన రూమ్ కానీ ఉంటుంది ఇక్కడ ముందుకు వస్తే. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ప్రతి ఒక్క రూమ్ లో కూడా ఒక 20 మంది దాకా పిల్లలు పడుకునే విధంగా సౌత్లో అయితే ఉన్నాయి ఇక్కడ. సో మీరు అక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ వచ్చే పిల్లలు ప్రతి ఒక్కరికి కూడా మరి ఫుడ్ అయితే ఇక్కడ పెట్టడం జరుగుతుంది. సో అదే విధంగా మనకు అక్కడ ముందుకు వెళ్తే అక్కడ బలతమాత మీకు ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ అంతా కూడా గ్రౌండ్స్ ఉంటాయండి. అది కబడ్డీ గ్రౌండ్స్ కానీ, వాలీబాల్ గ్రౌండ్స్ కానీ, అట్లనే చాలా వరకు ఉన్నాయి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు చూసుకున్నట్టయితే కనుక సో ఇదే అండి వాలీబాల్ గ్రౌండ్, కబడ్డీ గ్రౌండ్. సో అవి కూడా ఇక్కడే ఆడతారు పిల్లలందరూ కూడా. ఇక్కడ మీరు ముందు చూసుకున్నదైతే ఇది వచ్చేసి కబడ్డీ గ్రౌండ్. అక్కడ చూసుకుంటే మీకు లైన్స్ కూడా కనిపిస్తున్నాయి కబడ్డీవి. సో వీళ్ళకు ప్రెజెంట్ వచ్చేసి మ్యాటింగ్ అయితే ఏం లేదు. సో పిల్లలందరూ కూడా ఇలాంటి మట్టి దానిపైనే అలా పెయింట్ వేసుకొని మరి ఆడుతూ ఉంటారు. సో వీళ్ళ కోసం మ్యాటింగ్ అనేది స్పాన్సర్షిప్ అయితే చూస్తున్నారంట. సో వన్స్ అది వస్తే కనుక వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ మ్యాటింగ్ అయితే ఏర్పిస్తారు. సో అది ముందు చూసేది ఏంటంటే మీకు వాలీబాల్ గ్రౌండ్, అక్కడ చూస్తే బాల్ కూడా కనిపిస్తుంది మీకు చెట్టు దగ్గర. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉందండి. సో ఇది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ విజిట్ చేసి మీ వంతు సాయం అయితే ఈ సంస్థ వారికి చేయవలసిందిగా మా ఛానల్ తరఫున కోరుతూ థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్. రైట్ టర్న్.
కానీ వచ్చిన అతిథుల గురించి కేవలం పేరు మాత్రమే విన్నాం. బహుశా మధ్యలో కూర్చున్న సార్ని ఎప్పుడన్నా చూసారా? ముఖ్య అతిథిగా వచ్చినటువంటి వారు పేరు విన్నారు కదా, ఏం పేరు కదా? ఆయన వృత్తినే అక్కడ వివి లక్ష్మీనారాయణ అని ఉంటుంది. సమాజంలో సార్ వివి లక్ష్మీనారాయణ అంటే ఎవరు గుర్తుపట్టరు, జేడి లక్ష్మీనారాయణ అంటేనే గుర్తుపడతారు. ఎందుకు అదనంటే పని పట్ల అంత నిబద్ధత, అంత క్రమశిక్షణ, ఎన్ని ఒత్తిడులు ఎదురైనప్పటికీ కూడా నమ్మిన పనిని నిక్కచ్చిగా చేయడం అనేది అవుతుందో దాంట్లో ఉన్నటువంటి ఆనందం, ఆ శక్తి ఇంకా దేంట్లో ఉండదు. అట్లాంటి ఉదాహరణలు అప్పుడప్పుడు పుస్తకాల్లో చదువుతుంటాం మనం, కానీ ప్రత్యక్ష ఉదాహరణ మన జేడీ సార్. పనిలో ఉన్నప్పుడు అంతే, ఇప్పుడు కూడా అంతే. ఒక పని ప్రారంభం చేసినప్పుడు అనేక కష్ట నష్టాలు వస్తాయి, ఒడిదుడుకులు వస్తాయి. మంచిగా ఉన్నప్పుడు ఎట్లయితే సమాజం ఆదరిస్తుందో ఆ పని పట్ల, ఆ పని అందరికీ మంచిది కావాలని లేదు. ఒక మంచి పని చాలామందికి చూసేటువంటి భావనలో కూడా అంతే నిటారుగా నిలబడడం అనేది కొద్ది మంది వ్యక్తులకే సాధ్యమవుతుంది. సో అట్లాంటి దానికి ఉదాహరణ కూడా జేడీ సారే. తను నమ్మినటువంటి పని కోసం జాయింట్ డైరెక్టర్ సిబిఐగా పనిచేసినప్పుడు తెలుగు 2 రాష్ట్రాల్లో ఒక అద్భుతమైనటువంటి తన పని ద్వారా ఈ సమాజానికి ఒక చైతన్యాన్ని నింపి ఇప్పటికీ అంతే నిబద్ధతతో ఉన్నటువంటి మన జేడీ సార్కి పల్లె ఆనిముత్యాల సాధన శిబిరం ద్వారా ఒకసారి గట్టిగా చప్పట్లతో నా ఆహ్వానం పలుకుతాను. అదేవిధంగా పక్కన శ్రీనివాస్ గారు రిటైర్డ్ బట్ నాట్ 2008 నుంచి మనతోటి కలిసి పనిచేస్తున్నారు. రిటైర్డ్ ఎంఈఓ ఇబ్రాహీంపట్నం మండలానికి హెడ్ మాస్టర్గా. సార్ కూడా అంతే నిజాయితీతో ఉంటారు. అందుకే అట్లాంటి వాళ్ళని ఎన్ని ఒడిదుడుకులను నేను వదిలిపెట్టాను, మేము వదిలిపెట్టాం. ఆ పక్కన సుధాకర్ రెడ్డి సార్ మనకు తెలుసు, ఎక్స్ వాలీబాల్ ప్లేయరు, రిటైర్డ్ ఐఆర్ఎస్. ఆట మీద మక్కువతోటి ఇట్లాంటి ఆనిముత్యాలని గేమ్లో ప్రపంచానికి పరిచయం చేయాలి. 3 సార్లు కొట్టే ఆపేసేయాలి. ప్రపంచానికి పరిచయం చేయాలని ఒక ఆలోచన కొన్ని కార్యక్రమాలు చేస్తూ మన ఆశయం ఏదైతే ప్రతిభావంతులకి సరైన సమయంలో తోడుండాలని ఒక ఆశయంతో దానికి తోడుగా ఉంటున్నటువంటి వ్యక్తి. సో ఇక్కడ జరిగేటువంటి ఈ సాధన శిబిరం సింగిల్ పాయింట్ ఎజెండాగా ముందుకు సాగుతూ ఉన్నాం. గత 18 సంవత్సరాలుగా ప్రతిభావంతుడైనటువంటి ఏ విద్యార్థి కూడా కేవలం ఆర్థిక బీదరికం కారణంగా తన ప్రతిభను కోల్పోరాదు. అలాంటి వారికి సామాజిక బాధ్యతగా సమాజం అండగా నిలబడని ఒక చిన్న ప్రయత్నం. బహుశా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వేదిక చివర్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు, మన కుటుంబంలో అట్లాంటి వ్యక్తులను చూసింటాం, లేదా మన చుట్టాలలో అట్లాంటి వ్యక్తులను చూసింటాం, మన వీధిలో అట్లాంటి వ్యక్తులను చూసింటాం, మన గ్రామంలో చూసింటాం, మన ప్రాంతంలో చూసింటాం. ఈ అబ్బాయికి కనుక కరెక్ట్ టైంలో కొంచెం మనం చేయితో ఇచ్చి ప్రోత్సహించింటే కూడా ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యేటోడు, లేదా ఒక మంచి గాయకుడు అయ్యేటోడు, లేదా ఒక మంచి క్రీడాకారుడు అయ్యేటోడు, లేకపోతే మంచి అకౌంటెంట్ అయ్యేటోడు అనేటువంటి వాళ్ళని ఖచ్చితంగా ప్రతి గ్రామంలో కొద్దిమందిని చూసుంటాం మనం. దానికి కారణం ఏంటంటే సరైన సమయంలో గైడెన్స్ లేక, చాలా సందర్భాల్లో ఆర్థిక లేమి కూడా దానికి తోడైంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొద్దిగా ఆర్థిక పరిపుష్టత మనకు ఉన్నప్పటికీ కూడా గ్రామీణ క్షేత్రాల్లో మనకు ఉన్నటువంటి వాటికి సరైన ప్రోత్సాహం ఉండక, కోచింగ్ లాంటివి దొరక కూడా చాలామంది మరుగున పడుతున్నారు. సో అట్లాంటి వారికి సమాజం అండగా ఉండాలని చెప్పి ఇది నేనేం చెప్పటంలే. స్వామి వివేకానంద ప్రపంచ దేశాలన్నీ తిరిగి వచ్చిన తర్వాత ప్రపంచానికి, మన దేశానికి ఒక గొప్ప విషయం అందించారు. ఏమన్నారు ఆయన మాటల్లో అంటే, మళ్ళీ ఈ భారతదేశం జగజ్జేతగా నిలబడాలి అంటే కనుక దేశంలో సమానమైన విద్య, అసమానతలు లేకుండా అందరికీ అందాలి అని అన్నారు. అని కేవలం అట్లా మాటలాగా సూక్తిలాగా చెప్పాల, ఆచరణ కోసం ఒక మనకు శక్తినిచ్చిపోయారు. ఏం చేయమన్నారు ఆయన అంటే, ఒక ఉన్నత వర్గానికి చెందినటువంటి ఒక విద్యార్థికి ఒక ఉపాధ్యాయుడు బోధిస్తే
నిమ్న జాతికి చెందినటువంటి ఒక విద్యార్థికి 5 మంది ఉపాధ్యాయులు బోధించి త్వరితగతిన ఈ అందరినీ కనుక మనం సమానం చేయగలుగుతా దేశం మళ్ళీ జగజ్జేతగా నిలబడుతుంది అని ప్రపంచానికి అందరికీ చెప్పారు. మనం అదే పనిని ఆయన వాక్కులనే ప్రేరణగా తీసుకొని ఈ గ్రామీణ క్షేత్రాల్లో ఉన్నటువంటి పల్లె ఆనిముత్యాలు, బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ సమాజం ప్రభుత్వ బడి పిల్లలు, బీద పిల్లలు అనేటువంటి ఒక అపోహలో ఉన్నారు. కానీ అసలైన ఆనిముత్యాలం పల్లెలకి కావలసిన వాళ్ళందరం కూడా మనం పల్లె ఆనిముత్యాలం అని అంటున్నాం. ఈ క్షేత్రంలోకి అడుగు పెట్టంగానే వీళ్ళంతా పల్లె ఆనిముత్యాలు అవుతారు. బహుశా చాలామందిని దగ్గర నుంచి చాలామందిని చూసుంటాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం జరుగుతున్నది కేవలం కబడ్డీ, వాలీబాల్, పెయింటింగ్లో మాత్రమే ఉన్నారు. 2008 నుంచి జరుగుతున్న కార్యక్రమాలలో మొట్టమొదటి కార్యక్రమం గ్రూప్ సాంగ్స్ పెట్టడంలో మనం పెట్టినప్పుడు ప్రతి స్కూల్ నుంచి వచ్చేటువంటి వారు పిల్లలు ఫుల్ టెక్స్ట్ వందే మాత్రం, ఒక దేశభక్తి గేయం, ఒక జానపద గేయం పాడాలా. అట్లా 4 సంవత్సరాలు చేసిన తర్వాత పిల్లల్లో స్థాయి బాగా పెరిగింది. సోలో సాంగ్స్ వాళ్ళకి అవకాశం ఇచ్చిన సింగిల్గా పాడటం. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి 7వ తరగతి 8వ తరగతి పాడే అమ్మాయిలు ఎటువంటి సంగీత పరిజ్ఞానం లేకుండా కూడా, ఎటువంటి ప్రోత్సాహం లేకుండా కూడా మైకు పట్టి సంగీతంతో ఆడుకున్న సందర్భాలు ఉన్నాయి. అప్పుడు అనిపించింది కేవలం ఈ విద్యార్థులకి ఇంత దూరం పిలిచి నువ్వు బాగా పాడేవని చెప్పి ఒక మెమంటో ఇస్తే మాత్రమే సరిపోదు. చాలామంది పెద్దల సలహాలు, సూచనలు తీసుకొని, సహాయం తీసుకొని వీళ్ళని సానబడితే ప్రపంచానికి అద్భుతమైనటువంటి ప్రతిభావంతులను అందించిన వాళ్ళం అవుతామని చెప్పి అప్పటి నుంచి పల్లె ఆనిముత్యాల కార్యక్రమం డిజైన్ చేసినాం. 2010లో మొట్టమొదటి శిబిరం జరిగింది. అట్లా కొనసాగుతూ 2020కి వచ్చే వరకు దాన్ని శాఖగా మనం డిసైడ్ చేసుకున్నాం. శాఖ అంటే స్పోర్ట్స్, అకాడమిక్, కల్చరల్. ఈ శాఖలో అన్నీ కలిపితే ఒక 12 అంశాలు అవుతాయి. ఈ 12 అంశాలలో నీడీ, డిజర్వింగ్, టాలెంటెడ్, మనకు అందరికీ సహాయం చేయాలని ఏం లేదు. డాక్టర్ అబ్దుల్ కలాం, అంబేద్కర్ చెప్పినట్టు ఆ రాళ్లలో నిక్షిప్తమైన నిత్య చైతన్యం ఇస్తున్నట్టు వాళ్ళని ప్రేరణగా తీసుకొని ఒక పూట పూర్తిగా కుటుంబం అంతా కలిపి తినలేని స్థితి నుంచి చనిపోయే చివరి క్షణం వరకు కూడా సమాజానికి ఇవ్వడమే నేర్పినటువంటి వాళ్ళని ప్రేరణగా తీసుకొని ఇట్లాంటి ఆనిముత్యాలకు అండగా నిలబడాలి. ఇట్లాంటి పెద్దల సహాయ సహకార సూచనలు తీసుకొని జరుగుతున్నటువంటి పని సాధనా కుటీర్ ద్వారా జరుగుతున్నటువంటి పని. దాంట్లో మొట్టమొదటి బ్యాచ్ స్పోర్ట్స్. ఇది 2వ సంవత్సరం. గత సంవత్సరం వాలీబాల్, కబడ్డీలో మనం ఎంపిక చేసుకున్నాం. దాంతోపాటు పెయింటింగ్ కూడా ఒక సంవత్సరం పూర్తి అయిపోయింది. 2వ బ్యాచ్ కూడా కొనసాగుతుంది. దగ్గర నుంచి చూస్తే సార్ వీళ్ళందరి లోపల ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థని మనం ఏం తిట్టేటటువంటి లోపాలు ఉన్నాయని చెప్పి, లోపాలు అన్ని వ్యవస్థల్లో ఉన్నాయి. కానీ లోపాలను మాత్రమే ఎత్తి చూపుతూ మనం తిట్టుకుంటూ కూర్చునేటువంటి పనిలో లేము. మనకు అది అవసరం, అంత సమయం కూడా మన దగ్గర లేదు. ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నటువంటి వాటిల్లో ప్రభుత్వ స్కూళ్ళల్లో పీఈటీలు ఉంటే గ్రౌండ్ ఉండదు, గ్రౌండ్ ఉంటే పీఈటీ ఉండడు, ఈ 2 ఉంటే పీఈటీ పీరియడ్ ఉండదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు వాలీబాల్ ఆడితే 2 చేతులతో ఇంత ఎత్తున ఎగిరి వాలీబాల్ నెట్టు పైన ఇంకొక పీట ఎగిరి కొట్టే వాళ్ళు ఉన్నారు. కబడ్డీలో అద్భుతంగా రాణించే వాళ్ళు ఉన్నారు. ఈ ప్రతిభ అంతా కూడా వాళ్ళది కాదు, ఇది సమాజాన్ని, దీన్ని కాపాడాలని ఒక బలమైన ఆకాంక్షతో మనం ఉన్నాం. అందుకని ఇట్లాంటి పిల్లలని, ఆనిముత్యాల లాంటి ఈ పిల్లలందరినీ కూడా ఏరి కోరి సమాజానికి పరిచయం చేయడమే సాధన కుటీర్ ద్వారా జరుగుతున్నటువంటి పని. మిగతా వాళ్ళందరినీ మనం ఎవరో ఒకరు ఆదుకుంటారు. అందుకే బలమైన నినాదాలు మనం ఎదిగేటప్పుడు ఖచ్చితంగా అందరు సహాయం తీసుకోవాలి. ఆ ఎదిగే క్రమంలో మనం నిజాయితీగా పనిచేయాలని ఒక బలమైన నినాదాల ద్వారా వాళ్ళ లోపల నింపేటువంటి మన ప్రయత్నం ఈ సాధన కుటీర్ ద్వారా జరుగుతున్నది. కేవలం ఆటపాటలతో కూడా ఇందాక చెప్పినట్టు ఒక 12 అంశాలలో ప్రస్తుతానికి రంగారెడ్డి జిల్లా స్థాయిలో ఇది విద్యా శాఖ సమన్వయంతో ఎంపికలో జరుగుతున్నటువంటి కార్యక్రమం. సుధాకర్ రెడ్డి గారు లాంటి వారు కొద్దిమంది కలిశారు. రేపు వచ్చే సంవత్సరం మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల నుంచి కూడా కబడ్డీ, వాలీబాల్లో ఎంపిక చేసి వాళ్ళకు కూడా ఇట్లాంటి శిబిరం పెట్టాలని చెప్పి. ఎందుకనంటే ప్రతిభావంతులకి ఎక్కడ కొదవలేదు, అన్ని కూడా ప్రతిభ చాలా ఉన్నది. బహుశా ఇందాక మనం పెయింటింగ్లో చూసినాం. ఇప్పుడు 8వ తరగతి చదువుతున్న మన నందకుమార్ అక్కడ కూర్చొని కుటీర్ పెయింటింగ్ వేసి బొమ్మ కాదు సార్, నిజంగా సాధన కుటీర్ మన కళ్ళ ముందు కనబడుతుంది. 8వ తరగతి అబ్బాయి ఆ రాళ్లలో చేసిన అంబేద్కర్ ఆ బొమ్మలు 2 కూడా తను 8వ తరగతిలో వచ్చినటువంటి సాయి ఇప్పుడు ఎంఎఫ్ఐ చేస్తున్నాడు. ఆ సాయి ద్వారా చేసినటువంటి బొమ్మలే అవి. అట్లాంటి ఆనిముత్యాలు
చాలా నిగూఢమైనటువంటి పిల్లలు చాలామంది ఈ సమాజంలో ఉన్నారు. వాళ్ళకి మాత్రమే సరైన సమయంలో మనం ప్రోత్సాహం చేయాలి. మనందరికీ మనసులో ఉంటుంది మనం ఒకటేసారి 100 మందికి సహాయం చేయాలా అని, కానీ చేయలేకపోవచ్చు. కానీ అవసరమైన వారికి సరైన సమయంలో ఒక్కరికి చేసిన ఆ ఎనర్జీ బాగుంటుంది. బట్ అట్లా ఎదిగినటువంటి వాళ్ళు ఎవరు కూడా తిరిగి సమాజానికి ఇవ్వకుండా లేరు. అందుకే ఆ రాళ్ళల్లో నిక్షిప్తమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అబ్దుల్ కలాం గారు ఇందాక చెప్పినట్టు చివరి క్షణం వరకు మాట్లాడుతూ నేల కొరిగినట్టు అబ్దుల్ కలాం వారు చివరి క్షణం వరకు సమాజానికి ఇవ్వడమే నేర్పించాడు మనకి. ఎప్పుడు ఉన్న 8 మంది కుటుంబంలో కడుపు నిండా భోజనం చేసిన సందర్భాల్లో ఎదురే క్రమంలో అక్క గాజులు ఇస్తే చదువుకున్నటువంటి వ్యక్తి, కానీ సమాజాన్ని తిట్టలే, నన్ను నా కుటుంబం ఆదరించలేదు, సమాజం నన్ను ఎవరు పట్టించుకోలేదని ఏ ఒక్కరోజు కూడా తన నోటి నుంచి సమాజాన్ని తిట్టినటువంటి సందర్భం మనకు కనపడదు. కాబట్టి అటువంటి ప్రేరణాత్మకమైన శక్తులతోటి మనం సమాజానికి ఇటువంటి ఆనిముత్యాలను అందివ్వాలని చెప్పి వీళ్ళందరికీ ప్రేరణగా ఎంతోమంది త్యాగమూర్తులు ఈ దేశం కోసం సమర్పణ చేసిన వాళ్ళు, అన్నీ ఉండి తృణప్రాయంగా భారతదేశం కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఏమీ లేకుండా తాపత్రయపడుతూ సమాజం కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరిని ప్రేరణ తీసుకుంటూ నిత్య ప్రేరణా శక్తిగా ఇక్కడ నిలబడాలని చెప్పి ఈ సాధన శిబిరాల ద్వారా జిఎస్ఎఫ్ శిబిరాల్లో పాల్గొన్న విద్యార్థుల తీసుకున్నటువంటి విరాళాలతో మాత్రమే నిత్య చైతన్య శక్తిగా అక్కడ భారతమాతను ఏర్పాటు చేసుకున్నాం. ఆమె సన్నిధిలో రోజు ఈ పల్లె ఆనిమిత్యాలకు సానబట్టేటువంటి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటా ఉన్నాం. ఇది ఆరంభం మాత్రమే, ఇంకా మనకు శక్తిని ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ ఈ శిబిరాలలో అనేక మంది పెద్దలని మీలాంటి వారు చాలామంది వచ్చి ఈ పిల్లలకి ప్రేరణ ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రతిరోజు వాళ్ళకి ఒకరో ఇద్దరు ఇంటరాక్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు సుమారు. వాళ్ళందరికీ కూడా మనం హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు మిగతా కార్యక్రమాన్ని ప్రమోదంగా నిర్వహిస్తాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు శిబిర విద్యార్థులు సాధనా కుటీర్లో వాళ్ళు శిబిరంలో పాల్గొన్నప్పుడు వాళ్ళ శిక్షణ కార్యక్రమం గురించి కానీ, ఇక్కడ వాళ్ళు నేర్చుకున్న విషయం గురించి కానీ, వాళ్ళ అనుభవాల గురించి ఇప్పుడు మనతో పంచుకుంటారు. ఇక్కడ మాకు చాలా బాగుంటుంది. పొద్దుగాల లేవగానే మేము ఫ్రెష్ అప్ అయిన తర్వాత గ్రౌండ్కి వెళ్తాం. గ్రౌండ్లో మంచి మంచి స్కిల్స్ నేర్పిస్తారు సార్ మాకు. మళ్ళీ గ్రౌండ్ అయిపోయాక సేమ్ స్నాక్స్ డిన్నర్ అయిపోయిన తర్వాత ఇది ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత రెస్ట్ ఉంటుంది. మాకు సార్ వాళ్ళు ఏంటంటే విసిక్ తీసుకెళ్ళారు. విసిక్ సరూర్ నగర్ స్టేడియం. ఆ సరూర్ నగర్ స్టేడియం పోయగానే నేను ఫస్ట్ టైం ఆ స్టేడియం చూడడానికి. తర్వాత మాకు సోల్జర్స్ కోసం 2K వాక్ చేసినాం మేము. అప్పుడు మాకు అన్న యూత్ ఫాలో చాలా మంచిగా సపోర్ట్ చేసారు. హ్యాండ్స్ ఆఫ్ అన్న మాకు ఆ బస్ ఆపారు, ఈ బస్ ఆపారు, చాలా సపోర్ట్ చేసారు. తర్వాత సార్ వాళ్ళు మాకు టోర్నమెంట్ పెట్టారు. టోర్నమెంట్లో మేము సెకండ్ వచ్చినా కానీ ఏం ఫీల్ కాలే. సార్ విన్నర్ కానీ పోతుంది రా, పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వాలన్నాడు. థ్యాంక్ యూ. ప్రతిదానికి సపోర్టుగా ఉన్నటువంటి మా ఎక్స్ఎంఈఓ శ్రీనివాస్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మిత్రులందరికీ నమస్కారం. ప్రియమైన విద్యార్థులకు శుభాశీస్సులు. ఇప్పటిదాకా ఎందుకు వచ్చాం, ఏమేం చేస్తున్నాం, ఇంకా ఏం చేయబోతున్నాం అనేది మీరే ఆట మాట పాటల ద్వారా తెలియజేశారు. చాలా సంతోషం. సార్ చెప్పారు, సార్ వెంకట సార్ చెప్పారు ఇంతకుముందే, 18 సంవత్సరాల నుంచి నిస్వార్థంగా సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశం చేత చాలా రకాల కార్యక్రమాలు చెప్పారు. ఆటలు, దేశభక్తి గేయాలతో పాటు తర్వాత మీకంటే 10th క్లాస్ విద్యార్థులు మీకు స్పోర్ట్స్లో ఏమైతే అవసరమో 10th క్లాస్ విద్యార్థులు కూడా 10th క్లాస్లో మంచి మార్కులు తెచ్చుకోవడానికి, ఇంటి దగ్గర చదువుకోవడానికి వీలు కానటువంటి టాలెంటెడ్ నీడీ స్టూడెంట్స్ని ఇక్కడ సుమారుగా 200 మంది విద్యార్థులు, 200 నుంచి 300 మంది విద్యార్థుల్ని వేరువేరు ప్లేసుల్లో, అప్పుడు ఈ ప్లేస్ కూడా లేదు, వేరువేరు ప్లేస్లలో మరి వాళ్ళకి ఇలాగే టీచర్స్ తోటి, ఎక్స్పర్ట్ టీచర్స్ తోటి, ఇలాంటి పెద్దలతోటి సార్ కూడా వాళ్ళకి 2-3 సార్లు ఆశీర్వాదం ఇచ్చారు. జేడి లక్ష్మీనారాయణ సార్ కూడా. మరి అలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్రమంలో మనకు కోవిడ్ వచ్చింది, తెలుసు కదా. కోవిడ్ తోటి అది ఆగిపోయింది. లక్కీగా స్పోర్ట్స్ వైపు కార్యక్రమాలు డైవర్ట్ అయినాయి. మీరంతా అదృష్టవంతులు. ఆ కార్యక్రమాలు కొన్ని అనివార్య కారణం వల్ల వాయిదా పడ్డాయి.
ముందు ముందు స్టార్ట్ కావచ్చు. మీరు ఈ స్పోర్ట్స్ వైపు డైవర్ట్ చేయడం వల్ల మీరు స్పోర్ట్స్ యాక్టివిటీలో కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, పెయింటింగ్ వీటన్నిటిలలో మీకు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారు. అదే టాలెంటెడ్, నీడీ, డిజర్వ్డ్ విద్యార్థులకు ప్రతిభని ప్రోత్సహించాలనే ఉద్దేశం చేత మరి దాన్ని ఆ క్యాంపులో సెలెక్ట్ అయ్యి మీరు ఇక్కడ ఇన్ని రోజుల క్యాంపులు జూనియర్స్, సీనియర్స్ అందరు ఉన్నారు, మెలకువలన్నీ నేర్చుకుంటున్నాం అని చెప్పారు. ఇంకా నేర్చుకోవాలి. అది ఎక్కడ దాకా వెళ్ళాలంటే మీ ప్రతిభ జాతీయ, అంతర్జాతీయ స్థాయి వరకు కూడా మీ ప్రతిభ వెళ్ళేంత వరకు కూడా సార్ వదిలిపెట్టరు. అంతవరకు కూడా మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. మరి ఏదో డబ్బుండి చేసే కార్యక్రమం కాదు సార్ చేసేది. మన గురించి మీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల గురించి ఎంతోమంది దాతల్ని, ఎంతోమంది విద్యార్థుల్ని, పూర్వ విద్యార్థుల్ని వాలంటీర్స్గా తీసుకొని ఎంతోమంది దాతల నుంచి మరి ఫండింగ్ చేసి మీకు సదుపాయాలు కల్పిస్తున్నారు. మరి దాన్ని మనమంతా సద్వినియోగం చేసుకోవాలి. అది మళ్ళీ మనం బాగా ఎదిగి మీరు చెప్పారు కదా, మళ్ళీ మనం సమాజానికి అందించేంతగా మీరు ఎదగాలని కోరుకుంటూ, ఇంకా ఇక్కడ నేర్చుకున్నటువంటి స్పోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, మీరు ఇక్కడ వచ్చారు కాబట్టి అదృష్టవంతులు, రాటదేలుతున్నారు. కానీ మీరు నేర్చుకున్నటువంటి మెలకువల్ని మన పాఠశాల ఫ్రెండ్స్ ఉన్నారా, స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా మీరు మీ స్కూళ్ళల్లో రిప్రజెంటేటివ్గా ఉండి, లీడర్గా ఉండి, స్పోర్ట్స్ లీడర్గా ఉండి మీ ఫ్రెండ్స్ కూడా ఇలాంటి మెలకువలు నేర్పి వాళ్ళలో కూడా ఇంకా బాగా ఆడితే వాళ్ళని కూడా ఇక్కడికి ఇటువంటి క్యాంపులకి తీసుకురావాలని కోరుకుంటూ, మరి నేనైతే అంటే వేరు కారణాల వల్ల గత 2-3-4 సంవత్సరాల నుంచి ఇక్కడికి రావడం కొంచెం ఇబ్బందిగా ఉండే, రాలేకపోయినా వేరు కారణాల వల్ల. నిజానికి నేను రిటైర్ అయిన తర్వాత 5 years అయింది సార్ రిటైర్ అయిన తర్వాత ఎక్కువ సర్వీస్ ఇవ్వాలనుకున్నా. రిటైర్ అయిన నెక్స్ట్ మంత్ నుంచే కోవిడ్, ఇంకా తర్వాత కార్యక్రమాలు ఇక్కడ లేకపోవడం, నాకు కొన్ని వ్యక్తిగత ఇబ్బందుల వల్ల రాలేకపోయినా. ఇక్కడ నుంచి అంటే 6 నెలల నుంచే ఫ్రీగా ఉన్నాను, ఇవ్వాలనుకుంటున్నా కానీ ఇవ్వలేకపోయాను. ఇప్పటి నుంచి మరి మీలో ఒకటిగా నేను కూడా ఇక్కడ క్యాంపులలో ఉంటానని తెలియజేస్తూ అవకాశం కలిగించిన సదా వెంకట్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇస్తున్నాను. ఎస్హెచ్ చింజాపూర్. మేము ఇక్కడ వాలీబాల్ సెలెక్షన్కి వచ్చినాం. 2024 బ్యాచ్. నేను 7th ఎంటింగ్లో ఇక్కడికి సెలెక్షన్కి వచ్చి ఫస్ట్ 3 days ప్రిపరేషన్ క్యాంప్ ఉండే. మాకెంతో భయం అయ్యేది ఫస్ట్ పాస్ తీయడానికి. గిట అప్పరం అండరం రాకపోయేది. ఓన్లీ ఒక అటాకింగ్ ఆడకుండా, సెట్టింగ్ చేయకుండా అన్నీ నేర్చుకోవాలని మా వేణు సార్, శంకర్ సార్, చక్రి సార్ ఎంతో మంచిగా మాకు కోచింగ్ ఇచ్చేవాళ్ళు, డ్రిల్ చేయించేవాళ్ళు. ఇంకా మాకు ఇక్కడ మంచి ఎన్విరాన్మెంట్, మంచి ఫుడ్. ఇంకా బయట చూసుకున్నట్టయితే మా స్కూళ్ళల్లో ఇంత ఎక్విప్మెంట్ ఉండేది కాదు. ఒక స్పోర్ట్స్ క్లబ్లో ఎంత ఎక్విప్మెంట్ ఉంటుందో ఇక్కడ మాకు అంత ఎక్విప్మెంట్ తెప్పించారు. సదా వెంకటి రెడ్డి సార్ వాళ్ళకి మేము థ్యాంక్స్ చెప్తున్నాం. ఇంకా మేము ఇక్కడ ఎంతో మంచిగా గేమ్ ఇంప్రూవ్ చేసుకున్నాము. నాకు ముందు గేమ్ రాకపోయేది, ఇప్పుడు గేమ్ ఇంప్రూవ్ చేసుకొని పోయినసారి నేను డిస్ట్రిక్ట్కి సెలెక్ట్ అయినా. ఈసారి మేమందరం స్టేట్కి సెలెక్ట్ అవుతామని సార్కి చెప్తున్నాము. ఇంకా మేము జస్ట్ ఇక్కడ గేమ్ మాత్రం నేర్చుకోవద్దంటూ మా సదా సార్ మాకు సెల్ఫ్ డిసిప్లిన్, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఇప్పటి నుంచి ఒక మంచి ట్రాక్లో మాకు తీసుకెళ్తున్నారు సదా వెంకట సార్ వారికి నేను థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ టు గివ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. నీ పేరు చెప్పి. నా పేరు రాహుల్. మా స్కూల్ పేరు జెడ్పిహెచ్ఎస్ లోయపల్లి. నేను 7th క్లాస్లో వచ్చాను. ఈ క్యాంప్కి వచ్చిన తర్వాత చాలా బాగా అనిపించింది. ఇక్కడ వాతావరణం, ఇక్కడ మొత్తం ఫీలింగే వేరు. మొత్తం ఇక్కడ అందరం దోస్తులం కలిసి ఇక్కడ స్నానం చేయడం, ఆడ టిఫిన్ చేయడం, ఆడ గేమ్స్ ఆడే కాడ సార్లు మంచిగా నేర్పిస్తారు. మాకెంత రాకపోయినా మేము ఎంత ఒక్కొక్కసారి బాధపడితే ఏం రాదురా, మౌనంగా ఉంటే ఏం రాదు, ముందుకు కదలాలంటూ వేణు సార్, చక్రి సార్ ప్రోత్సహించేవారు.
థ్యాంక్స్. నా ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. మీకు అందరికి కూడా మార్నింగ్ ఒకళ్ళని పరిచయం చేస్తానని చెప్పాను కదా, సూపర్ హీరో. మనకి హీరో అంటే తెలుసు కదా, ఒక సూపర్ హీరో, ఉన్నతమైన వ్యక్తిత్వం, ధైర్యానికి నిజాయితీకి పెట్టింది పేరు, నిలువెత్తు నిదర్శనమైన. ఎన్ని రాజకీయ ఒత్తిడులు ఎదురైనా సరే తను అనుకున్న దానిపైన నిలబడి భారత మాతకి ఆమె రుణం తీర్చుకున్నారు సార్ మీరు, నిజం చెప్పాలంటే. సో ఈరోజు ఇప్పుడు మన ముఖ్య అతిథి అయినటువంటి జేడి లక్ష్మీనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇప్పుడు మీకు క్వశ్చన్, ఎవరి భారత మాత? మిమ్మల్ని అడుగుతున్నాను, నేను మీతో మాట్లాడతాను. నేను స్పీచ్ ఇవ్వడానికి రాలే, ఈరోజు మీతో మాట్లాడడానికి వచ్చాను. భారత మాతకి జై అన్నాం మనం అంతా. సో భారత మాత అంటే ఎవరు? మీ ఆలోచనలో ఏముందో చెప్పండి, ఫ్రీగా మాట్లాడుకుందాం. నేల తల్లి, వెరీ గుడ్. ఇంకా భూమాత, దేశమాత. ఇట్లా పిల్లల్ని అడుగుతూ ఉంటాను నేను, అంటే వాళ్ళ ఆలోచనలు ఎట్లున్నాయని తెలుసుకునేదానికి. కొంతమంది ఏమన్నారంటే నాకు భారతదేశంలో ఉన్న కొండలన్నీ కూడా భారత మాత అన్నారు. కొంతమంది భారతదేశంలో ప్రవహిస్తున్న నదులన్నీ కూడా భారత మాత అన్నారు. రకరకాల ఆలోచనలు ఉంటాయి. కాబట్టి నా ఉద్దేశంలో భారతమాత అంటే భారతదేశంలో ఉన్న ప్రజలు అని నా ఉద్దేశం. అందువల్ల భారతదేశంలో ఉన్న మన ప్రతి ఒక్కరం కూడా భారతమాత యొక్క ప్రతీకలం. మనమంతా రిప్రజెంటేటివ్స్. ఇప్పుడు మీ టీం అన్నారు, మీరు అమంగల్ స్కూల్ టీము, లేకుంటే ఇక్కడ ఉన్న టీము, మీరు ఎలాగైతే మీ స్కూల్కి మీరు ప్రతినిధిలో, భారతమాతకి మనం అందరం కూడా ప్రతినిధులు. అది మనకు తెలియాలి. సో భారత్ మాతాకి జై అంటే ఏంటి? భారతదేశానికి ప్రతీకలుగా ఉన్న మనందరికీ మనమే జై జయకారాలు కొట్టుకుంటున్నాం. మరి ఎవరికి జై జయకారాలు కొడతారు? ఎటువంటి వాళ్ళకు జై జయకారాలు కొడతారు ప్రజలు? మంచి పనులు చేసేవాళ్ళు, భారతమాత యొక్క గౌరవాన్ని పెంచేవాళ్ళు, నిజాయితీగా ఉండేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ప్రజలు జై జయకారాలు కొడతారు. ఈ జై జయకారాలన్నీ ఎక్కడికి పోతాయి? ఎవరికి పోతాయి? భారత్ మాతకు పోతాయి. కాబట్టి మనం అందరం కూడా జై జయకారాలు కొట్టించుకునే స్థాయికి మనం అందరూ కూడా ఎదగాలన్నది మా సదా వెంకట యొక్క కోరిక. మిమ్మల్ని అందరినీ కూడా ఆ స్థాయికి తీసుకురావాలి. ఈరోజు మొన్న నీరజ్ చోప్రా అనే ఒక ఆయన జావలిన్ త్రో వేశాడు. 90 మీటర్ల కన్నా ఎక్కువ వేసాడు. ఇంతవరకు 90 మీటర్ల కన్నా తక్కువనే వేసేది. మొట్టమొదటిసారిగా 90 మీటర్లు దాటి వేశాడు ఆయన. ఆ రోజు ఏమనింది? భారతదేశం అంతా కూడా నీరజ్ చోప్రా, నీరజ్ చోప్రా, నీరజ్ చోప్రా అన్నారు. కాబట్టి నీరజ్ చోప్రాకి జై అంటే ఆ జై జయకారాలు ఎవరికి వెళ్ళాయి? భారత మాతకి వెళ్ళాయి. కాబట్టి నీరజ్ చోప్రా వల్ల భారత మాతకు జై జయకారాలు వచ్చాయి. ఆపరేషన్ సింధూర్ జరిగింది. ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీళ్ళంతా కూడా బ్రహ్మాండంగా పనిచేసి పాకిస్తాన్ భూభాగంలో ఉన్న ఉగ్రవాదుల స్థావరాలన్నింటినీ కూడా మనం బాంబింగ్ చేసి, ఆ తర్వాత అక్కడ ఉన్న ఎయిర్ బేస్ను కూడా వాటి మీద బాంబింగ్ చేసి వచ్చాం. కాబట్టి ఆ రోజుల్లో మనం ఏమన్నాం? ఈ రోజుల్లో అంతా ఏమంటున్నాం మనం? ఆర్మీకి జై, ఎయిర్ ఫోర్స్కి జై, నేవీకి జై. ఈ జై జయకారాలు ఎవరికి వెళ్తున్నాయి? భారత్ మాతకి వెళ్తున్నాయి. కాబట్టి మనం అందరం కూడా ఆ స్థాయికి చేరుకుంటే, మనకు జై జయకారాలు వస్తే ఆ జై జయకారాలు భారత్ మాతకి వెళ్తాయి. కాబట్టి మనం అంతా జీవితంలో చేయాల్సింది ఏంటి? మనము జై జయకారాలు కొట్టించుకునే స్థాయికి మనం ఎదగాలి. అది ప్రధానంగా ఉద్దేశం. వెళ్దాం, మనం అందరం జై జయకారాలు కొట్టించుకుందాం. మరి మీరు కూడా ఇక్కడ చెప్పారు 2K వాక్ చేశారు. ఎవరి కోసం చేశారు 2K వాక్? ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కోసం చేశారు. మరి మీరంతా కూడా జై కొట్టారుగా వాళ్ళకి. కాబట్టి మనం అందరం కూడా జై జయకారాలు కొట్టించుకునే స్థాయికి మనం ఎదగాలి అన్నది ప్రధానమైన కోరిక. కాబట్టి అందరూ ఆ స్థాయికి ఎదుగుదామా? మీరు కబడ్డీలో కావచ్చు, పెయింటింగ్లో కావచ్చు, వాలీబాల్లో కావచ్చు, మీ చదువుల్లో కావచ్చు, వీటన్నిటిలో కూడా క్రమశిక్షణలో కావచ్చు, వీటన్నిటిలో కూడా మీరు ఆ స్థాయికి ఎదగాలి అన్నది ప్రధానమైన కోరిక. అందుకని ఈ సాధనా కుటీరంలో మీకు జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ ద్వారా ఇవన్నీ నేర్పిస్తున్నారు. ఇంతకుముందే సదా వెంకట్ గారు చెప్పారు, పిల్లలు వచ్చి పాటలు పాడేవాళ్ళని బాగా.
ఆ తర్వాత క్రమక్రమంగా నేర్చుకుంటూ వాళ్ళు ఏమన్నారు, స్టేజ్ మీద బ్రహ్మాండంగా పాడడం మొదలుపెట్టారన్నారు. అందుకనే యోగి వేమన రాశారు, అనగననగ రాగ మతిసే ఇల్లుచునుండు. అంటే మొదట్లో ఎవరికి పాటలు రావు, క్రమక్రమంగా పాడుతూ 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 పోతుంటే వాళ్ళు ఏమైపోయారు, వాళ్ళందరూ కూడా సింగర్లుగా తయారయ్యారు. తర్వాత తినగ తినగ వేము తీయగ నుండు. వేపాకు ఎప్పుడైనా తిన్నారా? తిని చూడండి, ఎన్ని వేప చెట్లు ఉన్నాయి ఈడ. కాబట్టి ఈసారి ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళందరికీ రోజు వేపాకు తినేది కూడా పెట్టండి. అది రోజు తినుకుంటా తినుకుంటా పోతుంటే చేదుగా ఉన్నది ఏంగా మారుతుంది, తీయగా మారుతుంది. అదేవిధంగా సాధనమున పనులు సమకూరు ధరలోన అంటారు. సాధనమున అంటే మనం ప్రాక్టీస్ చేసుకుంటూ పోతుంటే మనకు ఏం కావాలో అవన్నీ కూడా మనకు వస్తాయని యోగి వేమన చెప్పాడు మనందరికీ. కాబట్టి ఇది మనం నేర్చుకోవాలి. కాబట్టి ఏ కుటీరంలో ఉన్నారు మీరు ఇప్పుడు? కాబట్టి సాధన కుటీరంలో సాధన చేస్తున్నారు మీరు. ఖచ్చితంగా మీకు ఏం కావాలో అన్నీ కూడా మీకు సమకూరుతాయి. అవి ముఖ్యంగా నేర్చుకోవాల్సిన విషయం. ధ్యాన్ చంద్ గురించి విన్నారా మీరు? స్పోర్ట్స్ హాకీ ప్లేయర్ ధ్యాన్ చంద్ భారతదేశానికి గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చాడు అతను ఒలింపిక్స్లో. ఎట్లా ప్రాక్టీస్ చేసేవాడో తెలుసా మీకు? హాకీ స్టిక్, హాకీ బాల్ తీసుకొని రైల్వే పట్టాలు ఉంటాయి కదా, దాని మీద ప్రాక్టీస్ చేసి ఆ బాల్ కింద పడకుండా ఉదయం నుంచి లేచి ప్రాక్టీస్ చేసేవాడు. రైలు పట్టాల మీద హాకీ బాల్ను బ్యాలెన్స్ చేయడం అంటే చాలా కష్టం. కానీ కిలోమీటర్లను ఆ బాల్ అట్లే ఆ రైల్వే ట్రాక్ మీద తీసుకుపోయి భారతదేశ హాకీ జట్టుకు కెప్టెన్గా మారాడు. భారతదేశానికి సుమారుగా ఐ థింక్ 5-6 సార్లు మనకి ఒలింపిక్లో గోల్డ్ మెడల్ తీసుకొచ్చాడు ధ్యాన్ చంద్. అతని పుట్టినరోజున భారతదేశం మనం నేషనల్ స్పోర్ట్స్ డే జరుపుకుంటాం మనం. కాబట్టి దేశం ఏమనింది? ధ్యాన్ చంద్కి జై అంటే అది ఎవరికి వెళ్ళాయి జై జయకారాలు? భారత్ మాతకి. కాబట్టి సాధనమున పనులు సమకూరు ధరలోన. మీరు ప్రాక్టీస్ చేసి ఇటు చూడండి, అక్కడ ఎవరు లేచారు, సార్ లేచారు, ఇంకోసారి లేచాడు. మీ కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఉండాలి. ఈ మధ్య పిల్లల్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అసలు కాన్సన్ట్రేషన్ ఉండడం. ఇటు కూర్చుంటాడు, అటు చూస్తాడు, కింద చూస్తాడు. ముఖ్యంగా మనకు కావాల్సినది ఫోకస్. ఇప్పుడు చూడు, ఈయన కెమెరా ఫోకస్ పెట్టిపోయాడా నా మీద? అది అట్లే ఉంటుంది ఫోకస్. కాబట్టి మీ ఫోకస్ కూడా అట్లే ఉండాలి. ఎప్పుడైతే మనం ఫోకస్లో ఉంటామో అనేక విషయాలు నేర్చుకుంటాం. మిల్కా సింగ్ గురించి తెలుసా? మిల్కా సింగ్ మిల్కా భాగ్ అని ఒక సినిమా ఉంది. అది ఒకసారి ఇంటికి పోయిన తర్వాత చూడండి. ఈ పుష్పాలు ఇట్లాంటివి చూడకండి. అంతా రౌడీలు, గూండాలు, వీటిని తల్లిదండ్రులకు కూడా ఇదే చెప్తున్నా. మీ పిల్లలకు మిల్కా చూపించండి సినిమా. మిల్కా సింగ్ ఎలా ఒక గొప్ప స్ప్రింటర్గా మారారని అందులో చూపిస్తారు బ్రహ్మాండంగా. MS ధోని సినిమా చూపించండి పిల్లలకు. ధోని ఎలాగా క్రికెట్లో స్టార్గా మారి భారతదేశానికి కెప్టెన్ చేసి 83 వరల్డ్ కప్ తర్వాత 2011లో భారతదేశానికి మళ్ళా వరల్డ్ కప్ తీసుకొచ్చాడు. T20లో ప్రపంచ వరల్డ్ కప్ తీసుకొచ్చాడు. ఒక రోజులో కాలే అది. అతను కూడా సాధనా కుటీర్లో కూర్చున్నాడు, సాధన చేశాడు. పొద్దున్నే లేచేవాడు, క్రికెట్ నేర్చుకునేవాడు, వికెట్ కీపింగ్ నేర్చుకున్నాడు. ఆ తర్వాత భారతదేశానికి కెప్టెన్గా మారాడు. మీలాగే చిన్న గ్రామం నుంచి వచ్చాడు. నేను కూడా మా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. నేను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదివాను. ప్రభుత్వ పాఠశాలలో వచ్చేంత జ్ఞానము ఇంకా వేరే స్కూల్లో రాదని నేను ఎప్పుడూ చెప్తుంటాను. ఎందుకంటే మనం ఆటలు కూడా ఆడతాం, పాటలు పాడతాం, చదువుకుంటాం, అన్ని విషయాలు మనకు తెలుస్తాయి. కాబట్టి ఎప్పుడు కూడా మనసులోకి రానివ్వకండి, నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా, పక్కనోడు నారాయణ స్కూల్కి పోతున్నాడు, ఇటు పక్కనోడు చైతన్యకు పోతున్నాడు, బస్సులో పోతున్నాడు, ఇవన్నీ మనసులోకి రానివ్వకండి మీరు ఎప్పుడు. నేను ఎక్కడ చదువుకుంటానో అక్కడే నేను బ్రహ్మాండంగా చదివి పైకి వస్తానని మీ మనసుల్లో ఆ భావాలు ఉండాలి. మన గురించి మనం గొప్పగా అనుకోవాలి. మన గురించి మనం ఎప్పుడైతే గొప్పగా అనుకుంటామో మనం బ్రహ్మాండంగా పైకి వెళ్తాం. ఇప్పుడు మీరు వాలీబాల్ ఉన్నది, మీకు సుధాకర్ రెడ్డి సార్ నేర్పించారు. ఆయన నేషనల్ లెవెల్లో వాలీబాల్ ప్లేయర్. ఆయన కూడా సుధాకర్ రెడ్డి సార్కి జై అని అన్నారు, ఎందుకంటే ఆ విధంగా ఆడేవాళ్ళు.
సో ఆ విధంగా ప్రతి ఒక్కరూ కనుక మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తాం. కాబట్టి ఎప్పుడు కూడా అనుకోకండి గవర్నమెంట్ స్కూల్లో పిల్లోడిని ఆ నారాయణలో బుర్ర ఎక్కువ ఉంటుంది, చైతన్యలో బుర్ర ఎక్కువ ఉంటుంది అని అనుకోకండి. ఐన్స్టీన్ తెలుసా మీకు? ఆల్బర్ట్ ఐన్స్టీన్ సైంటిస్ట్, పెద్ద సైంటిస్ట్. ఆయన సైంటిస్ట్లో ఆయన పెద్ద సైంటిస్ట్ అయిన తర్వాత ఆయన చనిపోయాడు ఒకరోజు. చనిపోతే ఏం చేశారో తెలుసా? ప్రపంచ దేశాలన్నీ అడిగారు, మాకు ఐన్స్టీన్ బ్రెయిన్ ముక్క కావాలి, మేము దాని మీద టెస్టులు చేయాలి. అందుకని ఐన్స్టీన్ చనిపోయిన తర్వాత ఆయన బ్రెయిన్ని 56 ముక్కలు చేసి 56 దేశాలు అడిగారు, అందరికీ ఒక్కొక్క ముక్క ఇచ్చారు, మీరు పోయి ఎక్స్పెరిమెంట్లు చేయండి అని. 56 దేశాలు ఎక్స్పెరిమెంట్ చేసి ఏం తేల్చారో తెలుసా? ఐన్స్టీన్ బ్రెయిన్, లక్ష్మీనారాయణ బ్రెయిన్, సదా వెంకట్ సార్ బ్రెయిన్, శ్రీనివాస్ సార్ బ్రెయిన్, సుధాకర్ సార్ బ్రెయిన్, మనందరి బ్రెయిన్ ఒకటే అని తేల్చారు. ఆ బ్రెయిన్లో ఏం తేడా లేదు, కానీ ఆ బ్రెయిన్ని ఎట్లా ఉపయోగిస్తున్నాడన్న దాని మీద అతను సైంటిస్ట్గా మారాడు. కాబట్టి మీ అందరి బ్రెయిన్ కూడా ఐన్స్టీన్ బ్రెయిన్ అంత బ్రెయిన్. కానీ ఈ బ్రెయిన్ ఎందుకు వాడుతున్నామని ఆలోచించండి. ఈ బ్రెయిన్ను మీరు దేనికోసం ఉపయోగిస్తే అది మిమ్మల్ని గొప్పగా తయారు చేస్తుంది. కాబట్టి ఎప్పుడు మనసులో ఇది రానియకండి, మనము బ్రెయిన్ ఐన్స్టీన్ బ్రెయిన్ ఒకటే. కాబట్టి నేను చక్కగా చదువుకుంటాను, చక్కగా నేను టైం వేస్ట్ చేయను, మంచిగా గేమ్స్ ఆడుకుంటాను, అమ్మా నాన్నల్ని గౌరవిస్తాను, గురువుల్ని గౌరవిస్తాను. ఇవన్నీ మనసులో పెట్టుకుంటే మీరు కూడా బ్రహ్మాండమైన వ్యక్తులుగా ఎదుగుతారు. అదే చెప్పడానికి ఈరోజు నేను వచ్చింది. కాబట్టి మీరందరూ కూడా ఆ స్థాయికి ఎదగాలి. ఆ విధంగా మీరందరూ కూడా ఎప్పుడు కూడా ఒకరితో ఒకరు పోల్చుకోవద్దు, గొప్పవాళ్ళతో పోల్చుకోండి మనల్ని ఎప్పుడు కూడా. ఆ విధంగా మీరు కనుక ముందుకెళ్తే బ్రహ్మాండంగా. ఈరోజు పిల్లలు ఎంత చక్కగా మాట్లాడారు, అందరూ వచ్చి స్టేజ్ మీద మాట్లాడడం అంటే చాలా కష్టమైన పని, కానీ మీరందరూ కూడా ఎంత చక్కగా మాట్లాడారు ఈరోజు, చాలా ముచ్చటేసింది మాకు అది. కాబట్టి స్టేజ్ మీద మాట్లాడడం భయం అని చాలామంది అనుకుంటారు, కానీ ఒక్కసారి ప్రాక్టీస్ చేయడం మొదలు పెడితే అంతా సులభం. ఇంకో పిల్లడు పెయింటర్, ఏం పేరు అన్నారు మీరు? నందకిషోర్. ఆ పెయింటర్ గురించి నాకు సదా సార్ చెప్తున్నాను, నాకు ఈ మొత్తం బొమ్మ వేసినా ఉంటావు కదా నువ్వు, ఈ సాధన కుటీరము, తర్వాత మన ఈ ఫౌండేషన్ ఆశ్రమం, దీని అంతా కూడా చూడు ఇలాంటి వాళ్ళు. కాబట్టి రవివర్మ అనే ఒక ఉన్నాడు పెయింటర్ బ్రహ్మాండంగా. మన ఫీల్డ్లో ఎవరు గొప్పగా ఉన్నారో వాళ్ళ గురించి చదవడం మొదలుపెట్టాలి. రవివర్మ పెయింట్స్ చూడు, ఎట్లేసాడో చూడు, దాన్ని నువ్వు కాపీ చేయడం మొదలుపెట్టు. ఎందుకంటే ఎప్పుడు మనకన్నా గొప్పగా ఉన్న వాళ్ళని మనము ఆ స్టేజ్కి రీచ్ అవ్వడానికి ప్రయత్నించాలి. కాబట్టి రవివర్మ బొమ్మలు ఇట్లాంటివన్నీ కూడా నేర్చుకుంటా ఉంటాం. కాబట్టి మీరు కూడా కబడ్డీలో ఐపీఎల్ కబడ్డీ చూస్తారా? మీరంతా కబడ్డీ వాళ్ళు ఐపీఎల్ కబడ్డీ చూడండి, ఇప్పుడు కొత్తగా వచ్చింది మనకి. అందులో మ్యాక్సిమం ఎక్కడి నుంచి తెలుసా? ప్లేయర్స్ వాళ్ళందరూ హర్యానా నుంచి ఉంటారు మ్యాక్సిమం. పేరుకు తెలుగు టైటాన్స్ అని ఉంటుంది, కానీ ఆడేవాళ్ళంతా హర్యానా వాళ్ళు. ఇంకా ఏదైనా ముంబా టీం కూడా ఉంటుంది, న్యూ ముంబా, వాళ్ళందరూ కూడా హర్యానా ప్లేయర్స్. పేర్లు మటుకు రాసుకున్నారట. ఎందుకంటే అక్కడ హర్యానాలో ఈ కబడ్డీకి అంతమందికి ప్రాక్టీస్ ఇస్తారు. కాబట్టి కొన్ని సంవత్సరాల తర్వాత తెలుగు టైటన్స్లో ఎవరు ఉండబోతున్నారు? తెలంగాణ టైటన్స్లో ఎవరు ఉండబోతున్నారు? మీరు ఉండబోతున్నారు. అది మీరు తెలుసుకోవాల్సింది. మీరు ఉండాలి ఆడ. అప్పుడు మేమంతా కూర్చొని టీవీ ముందు కూర్చొని మాట్లాడుతున్నాం, అరే ఆ పిల్లోడు సాధన కుటూరులో ఉండే వాడు ఆడుతున్నాడు, ఈరోజు సదా సార్ వాళ్ళ ట్రైనింగ్ క్యాంపులో ఉండే ఆ పిల్లోడు ఆడుతున్నాడని మేమంతా బ్రహ్మాండంగా అందరికీ చెప్పుకుంటాం నలుగురు. కాబట్టి ఏ గేమ్లో ఉన్నామో ఆ గేమ్లో టాప్లో పోవాలి. మీరందరూ పోతారా? వాలీబాల్ కూడా అట్లే, మీరు పెయింటర్స్ కూడా ఆ విధంగా తయారవ్వాలి. కాబట్టి ఈ రోజు నుంచి ఒకటే నిర్ణయించుకోండి, మేము సమయం వేస్ట్ చేయడము, మా దగ్గర 24 గంటల టైం ఉంది, దాన్ని సక్రమంగా వినియోగించుకుంటాం. ఎందుకంటే ఎంజాయ్ చేయడం చాలా సులభంగా ఉంటుంది, చాలా ఈజీ ఎంజాయ్ చేయడం, కానీ కష్టపడడం చాలా కష్టం. కాబట్టి ఎవరైతే కష్టాన్ని అలవాటు చేసుకుంటారో వాళ్ళు జీవితాంతం ఆనందంగా ఉంటారు. ఎవరైతే ఇప్పుడు కష్టానికి భయపడతారో వాళ్ళు జీవితంలో చాలా కష్టాలు పడతారు. దానికోసం చిన్న కథ చెప్తారు. ఒక ఊర్లో ఒక గుడి కట్టారట. గుడి ఇటు చూడండి అందరు,
ఫోకస్ చెప్పే కెమెరా ఫోకస్, మీ ఫోకస్ ఇటు ఉండాలి. పక్కన బాంబు పడినా కూడా ఇటే చూడాలి. అది ప్లేయర్కి కావాల్సిన లక్షణం. ఒక ఊర్లో గుడి కట్టారు. ఆ గుడి లోపల విగ్రహం ప్రతిష్ఠించాలి. దానికన్నా ఒక బ్రహ్మాండమైన శిల్పిని పట్టుకొచ్చాడు. ఆయన సుత్తి ఉలి తీసుకొని వచ్చాడు. వచ్చి 2 రాళ్ళు ఉన్నాయి అక్కడ. ఆ 2 రాళ్లలో ఏదో ఒకదాన్ని దేవుడిగా మార్చాలి. పోయి మొదటి రాయిని అడిగాడు, నేను నిన్ను దేవుడిగా మారుస్తాను, నువ్వు రెడీనా అంటే, అప్పుడు ఆ రాయి అడిగింది, మీరు ఏం చేస్తారు అంటే, నేను నా సుత్తి తీసుకుంటా, ఉలి తీసుకొని నిన్ను కొడతా అంటే, నొప్పి అవుతుందా నాకు అన్నాడు. బ్రహ్మాండంగా నొప్పి అవుతుంది అన్నాడు. నాకు వద్దన్నది. 2వ రాయి దగ్గరికి పోయాడు. ఇలా చేస్తానంటే, మీరు ఏమైనా చేయండి, నన్ను రాయి నుంచి దేవుడిగా మార్చండి అన్నది. సో 2వ రాయికి బ్రహ్మాండంగా దేవుడిగా తయారు చేస్తే వీళ్ళందరూ తీసుకుపోయి అక్కడ గుడిలో పెట్టారు. గుడిలో పెడతానే రోజు పూజలు, ప్రసాదాలు అన్నీ అందుతున్నాయి ఈ రాయికి. ఈ భక్తులందరూ ఏం చేశారంటే కొబ్బరికాయలు తెచ్చారు. ఇందాక కొట్టాం కదా, అట్లా కొబ్బరికాయలు తీసుకొచ్చారు గుడికి. ఎక్కడో చోట కొట్టాలి దీన్ని. కొట్టడానికి ఏముంది అక్కడ? మొదటి రాయి ఉంది కదా మంది. ఆ రాయి నేను ఇప్పుడు నాకొద్దు, నన్ను దేవుడిగా మార్చొద్దు అన్నది. ఆ రాయి ఉన్నది. దాని మీద కొట్టడం మొదలుపెట్టారు. ఇక రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు రోజు కొబ్బరికాయలు కొడతానే ఉన్నారు. ఇందులో కథలో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, మొదట్లో ఈ రాయి ఏమన్నది, నాకు కష్టం వద్దన్నది. కానీ జీవితాంతం ఏమవుతున్నది, అది కష్టం. అంటే రోజు కొబ్బరికాయలు కొట్టించుకుంటానే ఉంది. ఈ రాయి ఏమన్నది, నాకు ఇప్పుడు అయితే కష్టం పర్వాలా అని దేవుడిగా మారింది. కాబట్టి మీరు కూడా అదే పొజిషన్లో మొదటి రాయిగా మారుతారా, 2వ రాయిగా మారుతారా, మీరు నిర్ణయించుకోండి. కాబట్టి ఇప్పుడు గనక మనం కష్టపడగలిగితే మన జీవితం ఎట్లుంటుంది? హ్యాపీగా, ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు మాకొద్దు కష్టం అనుకుంటే జీవితాంతం కూడా కష్టపడాలి. కాబట్టి ఈ సాధనా కుటీరంలో మీకు నేర్పించింది అదే. ఉదయం 5 గంటలకు లేచి 5:15కి లేపిస్తున్నారు మేము, అంతేనా? ఇంట్లో ఒకడు అన్నాడు, నేను 6కు లేస్తూ ఉంటాను. నువ్వే కదా, ఎవరు చెప్పారా 6 గంటలకు లేస్తుంటాను? నందకిషోర్ 6 గంటలకు లేస్తాను. కానీ ఇప్పుడు ఎంతకి లేస్తున్నాడు? 5:15, 5 o'clock లేస్తున్నాడు. మళ్ళీ క్యాంప్ అయ్యి ఇంటికి పోతానే మళ్ళీ 6 గంటలకు లేకూడదు, 5:15కే లేయాలి. ఎందుకంటే ఏదైనా పని 21 రోజులు చేస్తే అది హ్యాబిట్గా మారిపోద్ది. ఇప్పుడు చూడండి, ఇంటికి పోగానే పొద్దున్నే 5 గంటలకు మెలకు వస్తుంది, మనం లేయాలి. సార్ లేడులే, సదా సార్ లేడులే అని పడుకోకూడదు. లేచేసి మీ పనులు మీరు చేయాలి. కాబట్టి మంచి అలవాట్లు ఏవైతే నేర్చుకున్నామో వాటిని ముందు తీసుకుపోండి. ఇక్కడ చాలా చెడు అలవాట్లు మీరు మా పక్కకు తీసేసి ఉంటారు. అందరూ కలిసి ఉన్నారు ఇక్కడ, ఇది చాలా ముఖ్యం. అన్నారు కదా, అందరూ కలిసి స్నానాలు చేస్తుంటేమి, అందరూ కలిసి భోజనం చేస్తున్నాము. ఇది కూడా చాలా ముఖ్యం మనిషికి. అందరితో కలిసి ఎట్లుండాలి అన్నది కూడా మీరు నేర్చుకోవాలి. కాబట్టి ఇక్కడ నేర్చుకున్న మంచి విషయాలన్నీ కూడా మీరు ఇట్లాగే కంటిన్యూ చేయండి. ఎందుకంటే మళ్ళీ వస్తారు, వచ్చే సంవత్సరం కూడా వస్తారు కదా, వీళ్ళు జూలైలో మళ్ళీ వస్తారు. కాబట్టి ఎట్లా ఉన్నారో ఇంకా మంచిగా తయారై మీరు రావాలి. అది చాలా ముఖ్యమైన విషయం. మనిషి శుభ్రంగా ఉండండి, ఎప్పుడు కూడా క్లీన్గా, నీట్గా ఉండండి. మనం పెద్ద ధనవంతుల కుటుంబంలో కాకపోవచ్చు, కానీ ఉన్న 2-3 డ్రెస్సులే నీట్గా మనం వేసుకోవడం, మంచి హెయిర్ కట్ పెట్టుకోవడం. ఈ మధ్య కటింగ్లు 2-3 చూస్తున్నాను. నీట్గా హెయిర్ కట్ చేసుకోండి. ఎందుకంటే మనిషి నీట్గా హెయిర్ కట్ చేసుకుంటే బాగుంటాడు మనిషి చూసేదానికి. మా ఊర్లో 2 పిచ్చుకలు పోయాయి, మాయమైపోయినాయి. మా ఇంటి పక్కన ఒక అతను పిచ్చుకలు పెంచుతాడు. ఆ 2 పిచ్చుకలు పోయాయంట. మేమంతా తిరిగాము ఎక్కడైనా దొరుకుతాయని. మా దీంట్లోనే ఓ పిల్లోడు ఇంత పిచ్చగుడు గల వాడు పెంచుకున్నాడు, వాడు జుట్టు. అందులో దూరుకున్నాయి పోయా 2. వాడికి తెలియలే. కాబట్టి ఆ విధంగా ఉంటుంది. కాబట్టి నీట్గా ఉండండి మనుషులు ఎప్పుడు కూడా. మంచి హెయిర్ కట్ చేసుకోండి, మంచి యాక్టివ్గా ఉండండి. రాత్రి త్వరగా పడుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎన్ని గంటలకు పడుకుంటారు మీరు? 9:30, కరెక్ట్. 9:30 పడుకొని 5కి లేయాలి. ఇప్పుడు ఇంటికి పోగానే ఏముంటాయి మీ దగ్గర? ఇవి ఉంటాయి, సాధనం ఉంటుంది ఒకటి. ఏంది ఇది? ఈ ఫోన్ చూసుకుంటూ ఉంటారు జనాలు. రాత్రి 12 గంటలకి, 1 గంటలకి ఇదే చూస్తూ ఉంటారు. దానివల్ల అందరి ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. అందుకని మొన్న ఎవరో పంపించారు నాకు, బోరు బావిలో ఎవడైనా పిల్లోడు పడితే వాడిని తీయడం ఈజీ అట, కానీ మొబైల్ బావిలో పడితే వాడిని పీకడం కష్టం అట బయటికి. కాబట్టి మీ ఇంట్లో అందరిలో బావులు ఉన్నాయి. ఏం బావి అది? ఫోన్ బావి. ఆ బావిలో పడిపోతే మిమ్మల్ని ఎవరిని లాగలేరు బయటికి.
కాబట్టి జాగ్రత్తగా ఉండండి దాని నుంచి. బావి నుంచి కేవలం మంచినీళ్ళు తీసుకోవాలంతే. బావిలో మునగకూడదు. మనం మునిగితే దాంట్లో మాయమైపోతాం మనం. కాబట్టి ఏ మంచి విషయాలు ఉంటే మంచి విషయాలు తీసుకోండి, చెడు విషయాలు అవసరం లేదు. కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోండి. 9:30కు పడుకోండి, ఉదయం 5 గంటలకు లేవండి, హాయిగా చదువుకోండి, రోజు స్కూల్కి వెళ్ళి స్కూల్లో కూడా డిసిప్లిన్గా ఉండాలి పిల్లలు. ఇప్పుడు స్కూల్ ఎప్పుడు 12 రీఓపెన్ అయ్యేది? 12th కదా. 12th పోగానే మీ పిల్లలు అదే వీళ్ళెవరో ఏదో మార్పు వచ్చిందిరా వీళ్ళు అని అనిపించాలి మీ ఫ్రెండ్స్ అందరికీ. మళ్ళా పోయి మీరు మామూలుగా ఉండకూడదు. ఇక్కడ ఏదైతే నేర్చుకున్నారో అదన్నీ కూడా మీరు అలవాటు చేసుకోవాలి. అది అట్లే మీరు చేస్తే అప్పుడు ఏమైందంటే మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ కూడా వచ్చే క్యాంపుకు మేము కూడా వస్తామని వాళ్ళందరూ రావాలి. ఎంతమంది వచ్చినా పర్వాలేదు, తీసుకోవడానికి సదా వెంకట గారు రెడీగా ఉన్నారు, మీరు రావాలంతే. కాబట్టి ఇప్పుడు మీరెవరు? జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ యొక్క ఆణిముత్యాలు మీరందరూ. కాబట్టి ఈ ముత్యం అట్లాగే ఉండాలంటే మీరు అట్లా మంచిగా ఉండాలి. మళ్ళా పోయి మిగతా వాళ్ళలాగా చేస్తే కుదరదు. అర్థమవుతున్నదా? కాబట్టి మీరందరూ కూడా చక్కగా చదువుకోవాలి, మంచిగా ప్రవర్తన ఉండాలి. మీ సార్లు కనపడినప్పుడు వెంటనే నమస్తే సార్ అన్నారు. సార్లకు కూడా డిఫరెన్స్ తెలియాలి, వీళ్ళకి ఏమో అయిందిరా ఈ సమ్మర్ వెకేషన్లో, ఏదో మంచి మార్పు వచ్చింది వీళ్ళలో అని మీ సార్లు కూడా అనుకోవాలి. మంచి పిల్లోళ్ళుగా మీరందరూ కూడా ప్రైజులు తెచ్చుకుంటారా? మరి మీ బ్రెయిన్ బాగా పనిచేయడానికి ఒక 4 విషయాలు చెప్తాను.